पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। ध्येयमन्त्रः। पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम्। संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहम्। संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम्। संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम्। धन्यवाद। ధన్యవాదాలు. సో మూడవ పాఠము ఎక్సర్సైజ్ పార్ట్ చేయాలి. శత్రు ప్రత్యయ పుంలింగ ద్వితీయ విభక్తి అండ్ నపుంసకలింగ ప్రథమ ద్వితీయ విభక్తులు. అయితే మనము నపుంసకలింగంలో ద్వివచనం గురించి అనుకున్నాం కదా, దానికి చాలా రూల్స్ తోటి కొన్నింటికి తీ వస్తుంది, కొన్నింటికి ఇంతి వస్తుంది. సో దాని గురించి అందుకని ద్వివచనం గురించి ప్రస్తుతం మనం మాట్లాడుకోకుండా ఏక బహువచనాల మీద కాన్సన్ట్రేట్ చేసి ద్వివచనం డెఫినెట్ గా చెప్తాను, బట్ చిన్న కన్ఫ్యూజన్ ఉంది. అది క్లియర్ అయిన తర్వాత మీకు దాన్ని నేను కరెక్ట్ గా చెప్తాను. ప్రస్తుతానికి మనకు ద్వివచనంతో పని లేదు, ఏకవచనం బహువచనం వస్తే చాలు. రైట్? సో ఎలా వస్తాయి రూపాలు? పఠంతం, పఠంతౌ, పఠతః ద్వితీయ విభక్తి పుంలింగంలో వస్తుంది. అట్లాగే పఠత్, పఠతి ఆర్ పఠంతి కొన్ని చోట్ల, పఠత్, పఠంతి, పఠంతి, అలాగే పఠత్, పఠతి, పఠంతి రెండు రకాలుగా కనపడుతున్నాయి. పఠధాతుకు సంబంధించినంత వరకు మాత్రం నకారం వస్తోంది, అష్టాధ్యాయులో కూడా అట్లాగే ఇచ్చారు. బట్ అలాగే అని లిఖ ధాతువుకి వచ్చేసరికి మళ్ళీ ఉండడం లేదు. కాబట్టి ప్రస్తుతానికి పఠత్, పఠంతి అని గుర్తుపెట్టుకోండి ఏక బహువచనాలు నపుంసకలింగానికి. ఓకేనా? సో దానికి ఎక్సర్సైజ్ చూస్తే మనము అథః దత్తానాం ద్వితీయాంత రూపాణి ఏకవచనే లిఖత. ఒక ఏకవచనంలో రాయాలట. వాళ్ళు ప్రథమా విభక్తి ఏకవచనంలో ఇచ్చారు, ద్వితీయ విభక్తి ఏకవచనంలో మనము రాయాలట. క్రీడన్ ఛాత్రః అంటే క్రీడంతం ఛాత్రం. రుదన్ శిశుః, రుదంతం శిశుం. రుదంతం శిశుం. పచన్ సురేంద్రః, పచంతం సురేంద్రం. ఖాదన్ జనకః, ఖాదంతం జనకం. ధావన్ అగ్రజః, ధావంతం అగ్రజం. పిబన్ పితృవ్యః, పిబంతం పితృవ్యం. స్ఖలన్ నరేంద్రః, స్ఖలంతం నరేంద్రం. ఆరోహన్ శిక్షకః, ఆరోహంతం శిక్షకం. చోరయన్ గోపాలః, చోరయంతం గోపాలం. ఉత్తిష్టన్ ప్రభాకరః, ఉత్తిష్టంతం ప్రభాకరం. చింతయన్ ఆచార్యః, చింతయంతం ఆచార్యం. రైట్? తర్వాత ఏం చేశారు? ఇప్పుడు ఫస్ట్ ప్రథమా విభక్తి ఏకవచనం ఇచ్చి ద్వితీయ విభక్తి ఏకవచనం రాయమన్నారు ఇప్పటి వరకు. ఇప్పుడు ద్వితీయ విభక్తి ఏకవచనం ఇచ్చి దాని బహువచన రూపాన్ని రాయమంటున్నారు. ఏతేషాం బహువచన రూపాన్ని లిఖత. క్రీడంతం ఛాత్రం అంటే క్రీడతః ఛాత్రాన్. గాయంతం గాయకం,
गायतः गायकान् గాయతః గాయకాన్ స్మరంతం गायकान् నావికం स्मरतः నావికాన్ స్మరంతం నావికాన్ ఓకే పృచ్ఛంతం శిక్షకం స్మరతః ఖలు స్మరతః నాయకాన్ గాయతః గాయకాన్ అలాగే పృచ్ఛతః శిక్షకాన్ ఓకే ఎవరి దగ్గర నుంచి వేరే సౌండ్స్ వస్తున్నాయి దయించి వాళ్ళు మాత్రం మ్యూట్ చేసుకోండి గ్లాసులు పడిన సౌండ్లు గిన్నెల సౌండ్లు లాంటివి ఏవో వస్తున్నాయి వాళ్ళు మాత్రం మ్యూట్ చేసుకోండి ఒకవేళ ఆ పరిసరాల్లో ఉంటే వాళ్ళని వాళ్ళు మ్యూట్ చేసుకోండి ప్లీజ్ సో పృచ్ఛతః శిక్షకాన్ నెక్స్ట్ సూచయంతం నాయకం सूचयतः సూచయతః నాయకాన్ క్షాళయంతం రజకం క్షాళయతః రజకాన్ పశ్యంతం వీక్షకం పశ్యతః వీక్షకాన్ అనుసరంతం పుత్రం అనుసరతః పుత్రాన్ పఠంతం చాలకం పఠతః చాలకాన్ ఓకే పఠతః చాలకాన్ సో తర్వాత అలాగే అధస్తనం కోష్టకం దృష్ట్వా ఉదాహరణానుసారం గణేశః కిం కిం కృతవాన్ ఇది లిఖత ఒక పక్కన కర్తృపదం ఇచ్చారు గణేశః మధ్యలో శత్రు ప్రత్యయ రూపం ప్రథమా విభక్తి ఏకవచనమో బహువచనం ఏకవచనంలోనే ఉన్నాయి ప్రథమా విభక్తిలో ఇచ్చారు చివరన క్రియాపదం తవతు రూపంలో ఇచ్చారు ఓకే ఇప్పుడు మనము ఈ మధ్యలో ఇచ్చినటువంటి శత్రు ప్రత్యయం యొక్క ప్రథమా విభక్తి రూపం ఏదైతే ఉందో దానికి ద్వితీయ విభక్తి రూపాన్ని రాయాలి సో రాసుకుంటూ వాక్యాన్ని కంప్లీట్ చేయాలి అన్నిటికీ కర్తృపదము గణేశ అనే వస్తుంది ఒకటి ఫస్ట్ తీసుకుంటే ఫస్ట్ క్రియాపదం పెట్టుకోవాలి అలాగే అది ఫాలో అవుతూ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు గణేశ ఫస్ట్ పఠన్ పుత్ర ఉంది కాబట్టి పఠంతం పుత్రం ఆహూతవాన్ రాయాలి ఓకే సో రెండవది నేను 1 by 1 అడుగుతాను నాకు స్క్రీన్ మీద కనిపించిన నేమ్స్ బట్టి ఎస్ రమాదేవి గారు రెండవ వాక్యం చెప్పండి గణేశః లిఖంతం ఛాత్రం స్మృతవాన్ గణేశః లిఖంతం ఛాత్రం స్మృతవాన్ జి రమాదేవి గారు ఇంకొకటి చెప్పండి నెక్స్ట్ వాక్యం गणेशः रुदन्तं शिशुम् उन्नीतवान् గణేశః రుదంతం శిశున్ ఉన్నీతవాన్ అంటే నీతవాన్ అంటే తీసుకువెళ్ళడం ఉన్నీతవాన్ అంటే నీతవాన్ అంటే పైకి తీసాడు అంటే ఎత్తుకున్నాడు అని మన భాషలో అర్థం ఓకే ఎత్తుకున్నాడు అనే అర్థం వస్తుంది కృష్ణపణి నెక్స్ట్ చెప్పండి గణేశः స్ఖలంతం వృద్ధం గృహీతవాన్ గణేశః స్ఖలంతం వృద్ధం గృహీతవాన్ వణుకుతున్న వృద్ధిని పట్టుకున్నాడు సంధ్య నెక్స్ట్ చెప్పండి గణేశः గాయాన్ స్నేహితః శ్రాలాధితవాన్ ఇది శ్లాఘితవాన్ దానికి గణేశः గాయంతం స్నేహితాం శ్లాఘితవాన్ కష్టపడుతున్నారు ఎందుకు దానికి శ్లాఘితవాన్ SHLAGHI పలకాల్సింది అక్కడ శ్లాఘితవాన్ గణేశః అత్యంతం స్నేహితం శ్లాఘితవాన్ ఓకే భవానీ గారు నెక్స్ట్ వన్ గణేశః హసంతం జనకం దృష్టవాన్ గణేశః హసంతం జనకం దృష్టవాన్ గణేశుడు నవ్వుతున్న తండ్రిని చూశాడు రాంబాబు గారు లాస్ట్ వన్ గణేశः చింతయంతం అనుజాన్ పృష్టవాన్ గణేశ చింతయంతం అనుజం పృష్టవాన్ గణేశుడు ఆలోచిస్తున్న తమ్ముని అడిగాడు ఓకే అనుజం పృష్టవాన్ రైట్ నెక్స్ట్ రేఖాంకితానాం శబ్దానాం బహువచన రూపాన్ని ఉపయుజ్య అధస్తన వాక్యాన్ని పునః లిఖత
మొత్తం వాక్యం ఏకవచనంలో ఇచ్చారు. సో దాన్ని చూసుకుని రేఖాంకిత పదాలు అండర్లైన్ వర్డ్స్ ని బహువచనంలోకి మార్చాలట. ఎగ్జాంపుల్ వాళ్ళు ఇచ్చారు. భవాన్ జపంతం భక్తం మా పీడయతు. జపంతం భక్తం ఉంది కాబట్టి భవాన్ మారదు, అట్లాగే ఉంటుంది. భవాన్ జపతః భక్తాన్ మా పీడయతు అని రాయాల్సి వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ సామవేదం సూర్యకళ గారు నెక్స్ట్ చెప్పండి. మహేషः ధావంతం బాలకం స్పృష్టవాన్. ఉమ్. మహేషः ధావతः బాలకాన్ స్పృష్టవాన్. మహేషః ధావతః బాలకాన్ స్పృష్టవాన్. మహేషుడు పరిగెడుతున్న పిల్లలను ముట్టుకున్నాడు, బహువచనంలో అర్థం. రైట్. శ్రీలక్ష్మి గారు నెక్స్ట్ వన్. ఎక్స్క్యూజ్ మీ మహోదయ, నాకు ఒక్కసారి పేజ్ నెంబర్ చెప్పారా మహోదయ ప్లీజ్? 3వ పాఠం ఎక్సర్సైజ్. నా పేజ్ నెంబర్లు డిఫర్ అవుతాయి మీతోటి. నా దాంట్లో 54. 6వ నెంబర్ 6వ పేజ్. 48 అండి. కొంతమంది దాంట్లో ముందర ఇంకో ఎక్సర్సైజులు ఉన్నాయి మేడం. ఏ ముందు ఇంకా ఎక్సర్సైజ్ ఉన్నాయండి. ఇదే 3వ పాఠం ఎక్సర్సైజ్ చేస్తున్నది మనం. 48 వచ్చిందండి, ధన్యవాదాలు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. 48 పేజ్. మాతా క్షీరం పిబంతం బాలం దృష్టవతి. మాతా క్షీరం పిబతః బాలాన్ బాలకాన్ దృష్టవతి. అంతే, దృష్టవతియే. దానికి ఎందుకు కన్ఫ్యూజన్ ఎందుకు? అండర్లైన్ వర్డ్ నే మార్చాలి, మిగతా అంతా మార్చక్కర్లేదు. ఓకే, సో బాలాన్ కరెక్ట్ అండి. బాలాన్ కరెక్ట్. బాలక బాలకం అని ఉంటే బాలకాన్ అని రాస్తారు. బాలం అని ఉంది కాబట్టి బాలా అని రాస్తారు, అంతే. మాతా క్షీరం పిబతః బాలాన్ దృష్టవతి. సుజాత భావేడి శెట్టి గారు. సన్మార్గే గచ్చంతం సజ్జనం జనాః శ్లాఘ్యంతే. సన్మార్గే గచ్చతః సజ్జనాం జనాః శ్లాఘంతే. మిగతా వాళ్ళు మధ్యలో మాట్లాడకండి. మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడకండి. ఒకళ్ళు ఆన్సర్ చెప్తున్నప్పుడు ఒకవేళ మీరు అనుకుంటే నోట్లో అనుకోండి. సన్మార్గే గచ్చంతం సజ్జనం అన్నప్పుడు సన్మార్గే గచ్చతః సజ్జనాన్ అని వస్తుంది. సజ్జనాన్ జనాః శ్లాఘంతే. జానకి ఎం మేడం చెప్పండి నెక్స్ట్ వన్. గాయంతః గాయకం నర్తకః ఆహృతవాన్. గాయతః గాయకాన్ నర్తకః ఆహృతవాన్. మేడం అది ఆహృతవాన్ కాదండి, ఆహూతవాన్. సారీ, ఆహూతవాన్. మార్చేస్తే మీనింగ్ మారిపోతుంది. హరతి ఆహరతి అంటే అర్థం ఏంటి? పోగు చేస్తున్నాడు అని వస్తుంది. ఆహృతవాన్ దానికి సంబంధించిన తవతు ప్రత్యయం. సో గాయతః గాయకాన్ నర్తకః ఆహూతవాన్. పాడుతున్న గాయకులను నర్తకుడు పిలిచాడు అని వస్తుంది అనమాట దానికి ఆన్సర్. మధురా గారు నెక్స్ట్ వన్. ఎంఆర్కే శర్మ గారు సార్ చెప్పండి సార్. మధురా అంటే ఏమిటో అనుకున్నా, చెప్పండి సార్. సార్ ఏ వాక్యం ఏమండి? భక్త్యా నమంతం. భక్త్యా నమంతం సాధకం దేవి ఉత్థాపితవతి. 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 ఉత్థాపితవతి అంటే లేపింది అని అర్థం. చెప్పండి ఆన్సర్ చెప్పండి. దేవి ఉత్థాపిత. భక్త్యా నమతః సాధకాన్ దేవి ఉత్థాపితవతి. భక్తితో సాధిస్తున్నటువంటి నమస్కరిస్తున్నటువంటి సాధకులను దేవి లేపిందంటే లేనాయన అని చెప్తారు చూడండి, ఆ టైప్ లో ఉత్థాపితవతి అని చెప్పి చెప్పుకోవచ్చు. లాస్ట్ వన్ లక్ష్మి గారు. లక్ష్మి సైపాడ్ మేడం చెప్పండి మేడం లాస్ట్ వన్. దూరదర్శనం పశ్యతః పుత్రాన్ జనకః తర్జితవాన్. దూరదర్శనం పశ్యతః పుత్రాన్ జనకః తర్జితవాన్. టీవీ చూస్తున్నటువంటి పుత్రులను తండ్రి కేకలేశాడు, అదే తర్జితవాన్, బెదిరించాడు, తిట్టాడు. రైట్.
సో అక్కడికి అది ఎక్సర్సైజ్ అయింది. మేడం ఒక్క నిమిషం అండి. ఆ, ఇది గ్రామీణ శబ్దము రామ శబ్దం లాగా అని చెప్పారు కదా, బట్ అది మనకి అష్టాధ్యాయులో వెతికితే నాకు రాలేదు, అందుకు నేను అభ్యాసలో పెట్టాను. అది గ్రామ అనే వచ్చిందండి. అంతా కంపల్సరీగా ప్రతి శబ్దము అష్టాధ్యాయిలో దొరకాలని రూల్ లేదు కదా కృష్ణపణి. గ్రామ నుంచి వచ్చింది, గ్రామమునకు సంబంధించినది. తద్దితాలు అంటారు వాటిని, తద్దిత ప్రత్యయాల వల్ల అవి గ్రామీణ అనే శబ్దం వచ్చింది. అన్ని అష్టాధ్యాయులు దొరకాలని రూల్ లేదు కదా. గ్రామీణ అని అది ఖచ్చితంగా గ్రామీణుడు అని చెప్తున్నాం. అది అకారాంతంగా ఉంది, పుంలింగంగా ఉంది, రామశబ్దంలో డిక్లైన్ అవుతుంది, అంతే అనుకోవాల్సింది. ప్రతి పదం మీకు అష్టాధ్యాయులో మీరు చూసే మీ పుస్తకంలో కనబడే ప్రతి పదము సుబంతము తీసుకెళ్లి అష్టాధ్యాయులో దొరకాలంటే దొరకదు. అది కొన్ని మనకి అనుభవం మీద మనం కొన్ని డిసైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఇంకా ఆ కాలంలో డిక్షనరీలో వెతికితే కనబడుతుంది, ఎం అని రాసి ఉంటుంది గ్రామీణ శబ్దం వస్తే. ఎం అంటే మాస్కులిన్ ఉంటుంది. ఓకే, మనం ప్రహేళిక చెప్పేసుకున్నాము, సుభాషితాలు చెప్పుకున్నాం కాబట్టి అన్వయరచన చెప్పుకోవాలి. తీయండి. ధృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. దుర్యోధనుడి లిస్ట్ ఇంకా కంప్లీట్ కాలేదండి, వరుసగా చెప్పుకొస్తున్నాడు. ఓకే, వరుసగా మనకి అంటే ఇది దేని గురించి చెప్తున్నాడు? పాండవ సైన్యాన్ని గురించి చెప్తున్నాడు. వాళ్ళ సైన్యంలో వీళ్ళు ఉన్నారని చెప్పుకుంటూ, విరాటుడు, ద్రుపదుడు వీళ్ళందరూ ఉన్నారని చెప్పుకుంటూ ఇప్పుడు ఇంకా లిస్ట్ కంప్లీట్ చేసే దాంట్లో ఇవన్నీ చెప్తున్నాడు. ధృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. ధృష్టకేతుః, చేకితానః, కాశీరాజః ఇవన్నీ పేర్లు. చ వీర్యవాన్, వీర్యవాన్ అనేది కాశీరాజు తర్వాత ఇమీడియట్ గా వచ్చింది కాబట్టి ఆయనకే అప్లై చేసుకుంటాం విశేషణము. పురుజిత్ అనేది కూడా పేరు, పురుజిత్. కుంతిభోజ అది కూడా పేరు. చ శైబ్య, శైబ్య అనేది కూడా పేరు, శిబి దేశానికి రాజు శైబ్యుడు. ఓకే, శైబ్య. చ నరపుంగవ, నరపుంగవ అంటే నరులలో శ్రేష్ఠుడైన వాడు. ఈ శబ్దం కూడా ఈ విశేషణం శైబ్య తర్వాత వచ్చింది కాబట్టి దానికే మనము విశేషణం కింద ఆపాదించుకుంటాం అన్నమాట. ఇక్కడ కూడా మీకు చూస్తే ఇక్కడ మీకు క్రియాపదం ఏమో లేదు, అంటే చెప్తున్నాడు ఇంకా ఎవరెవరు ఉన్నారో చెప్తూ, ధృష్టకేతుడున్నాడు, చేకితానుడున్నాడు, వీర్యవంతుడైనటువంటి కాశీరాజు ఉన్నాడు, అలాగే పురుజిత్ అనేవాడు ఉన్నాడు, కుంతిభోజుడు ఉన్నాడు, నరులలో శ్రేష్ఠుడైనటువంటి శైబ్యుడు ఉన్నాడు అని చెప్పుకొచ్చాడు అన్నమాట దుర్యోధనుడు. బట్ ఈ ఉన్నాడు అంటున్నాడు తప్ప అక్కడ ఉన్నాడు అనే క్రియాపదం లేదు అక్కడ. సో మనం అధ్యాహారం చేసుకోవాల్సింది ఏంటి? అస్తి. దీంట్లో అన్ని మీరు చూస్తే అన్ని ప్రథమా విభక్తి ఏకవచనంలోనే ఉన్నాయి, వేరే విభక్తి లేదు, వేరే వచనం కూడా లేదు. కాబట్టి చాలా ఇది వస్తే బాగుండు ఎగ్జామ్లోకి అనుకోండి, ఏమి కష్టపడకుండా రాసేసేయచ్చు అన్వయం. క్రియాపదం ఏముంటుంది? అస్తి. కహ అస్తి, మొదలు పెట్టండి లిస్ట్. ధృష్టకేతు అస్తి, పునః కహ అస్తి, చేకితానః అస్తి, పునః కహ అస్తి, కాశీరాజ అస్తి. ఇప్పుడు కాశీరాజు తర్వాత వీర్యవాన్, పరాక్రమవంతుడైన అనేది ఆయనకి విశేషణం కాబట్టి కీదృశ కాశీరాజ అనగానే వీర్యవాన్. పునః కహ అస్తి, పురుజిత్ అస్తి, పురుజిత్. పునః కహ అస్తి, కుంతిభోజ. పునః కహ అస్తి, శైబ్య. కీదృశ శైబ్య? నరపుంగవ. వెరీ ఈజీ, వెరీ ఈజీ. ఏమీ లేదు, అస్థి అనే ఒక క్రియాపదం లేదంతే. రెండు విశేషణాలు ఉన్నాయి కాబట్టి ఆయా పేర్లు రాయంగానే దాని కిందన ఆ విశేషణం రాసేస్తే కీదృశ శబ్దంతో అయిపోయి, రైట్? చాలా ఈజీ. దీనికి అంత మించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదనుకుంటా, అర్థమైపోయి ఉంటుంది అందరికీ. మీనింగ్స్ చెప్పుకోవాల్సిన పని కూడా లేదు, ఎందుకంటే అవన్నీ పేర్లు, రైట్? సో రెండవ పద్యం చూడండి. ఇప్పుడు అన్వయం ఎలా వస్తుంది? ఏమీ లేదు, అన్ని వరుసగా అంత వరుసగా రాసుకోవడం. అంటే శ్లోకం ఎలా ఉందో అలాగే. దృష్టకేతు, చేకితానః, వీర్యవాన్, కాశీరాజ, పురుజిత్, కుంతిభోజ, నరపుంగవ, శైబ్య చ అస్తి, అంతే.
ఓకే, అస్థి రాయొచ్చు, చివరికి వాక్యంలో రాసేటప్పుడు సంతి రాసినా తర్వాత రెండు రాయొచ్చు, ఏది రాసినా తప్పులేదు. ఓకే, ఒక్కొక్కరికి చా ఉంది విడిగా కాబట్టి చా పెట్టాలి మేడం. చా ఉంది కాబట్టి ప్రతిదానికి అస్థి అనేది అప్లై అవుతుంది. సో అస్థి రాయొచ్చు, బట్ అన్ని కలిపి చెప్తున్నాం కాబట్టి సంతి రాయొచ్చు, ఏది రాసినా రాయొచ్చు చివరిలో. ఓకే, నెక్స్ట్ యుధామన్యుశ్చ విక్రాంత, ఇవన్నీ పేర్లే వస్తాయండి, మాక్సిమం పేర్లు వస్తాయి. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. విడదీస్తే యుధామన్యుః చ విక్రాంతః. విక్రాంతః పేరు కాదు, యుధామన్యుడు. విక్రాంతుడు అంటే ఏంటి? పరాక్రమవంతుడు అని అర్థం, వాడికి విశేషణం అది. ఉత్తమౌజాః వినడానికి బహువచన పదంలో కనిపిస్తూ ఉన్నా కూడా అది బహువచన పదం కాదు. ఉత్తమౌజాః అనేది పేరు, ఏకవచనం. ఉత్తమౌజుడు, దాని ఆ శబ్దం అలాగే వస్తుంది, ఉత్తమౌజాః అనే వస్తుంది. ఓజస్ దగ్గర నుంచి వచ్చిన శబ్దము ఉత్తమౌజాః అని మాత్రమే వస్తుంది, ఏకవచనం, పేరది. చ వీర్యవాన్, మళ్ళీ వీర్యవాన్ వచ్చింది కాబట్టి ఉత్తమౌజుడికి పెట్టేసుకోవాలి, అది విశేషణం. ఉత్తమౌజాః చ వీర్యవాన్. సౌభద్ర, సౌభద్ర అంటే తెలుసు కదా ఎవడో, అభిమన్యుడు, సుభద్ర కొడుకు. ఓకే, ద్రౌపదేయాః చ, ద్రౌపదేయులు అంటే ద్రౌపది యొక్క పుత్రులు. ధర్మరాజు నుంచి మొదలైన పాండవులు 5గురు వలన ద్రౌపదికి కలిగినటువంటి 5గురు సంతానము ఎవరైతే ఉన్నారో, ఉప పాండవులని ఎవరినైతే అంటామో వాళ్ళనే ద్రౌపదేయులు అని కూడా అంటారు. సో ద్రౌపదేయాః చ సర్వే ఏవ మహారథాః. సర్వే ప్లస్ ఏవ, సర్వ ఏవ యాంతావాంత యలోపసంధి. సో సర్వ అనగానే ఇక్కడేదో అయ్యో వాళ్ళు తప్పిచ్చారు, లేకపోతే అక్కడ విసర్గ లోపం జరిగింది, సర్వ ఏవ కాదు, సర్వే ఏవ మహారథాః. ఎందుకు మేడం సర్వ ఏవ రాకూడదా? మహారథాః బహువచనం వచ్చింది కాబట్టి ఇక్కడ ఏకవచనం రాదు, సర్వ అని. సర్వే ఏవ మహారథాః, అందరూ మహారథులే. మహారథి అనే శబ్దానికి అర్థం అక్కడ ఇచ్చారు. ఓకే, ఏకోదశ సహస్రాణి యోధయేత్ యస్తు ధన్వినాం శస్త్రశాస్త్ర ప్రవీణశ్చ విజ్ఞేయః స మహారథః. ఎవరినంటారట మహారథులని? ఏకః దశసహస్రాణి యోధయేత్, ఒక్కడే 10,000 మందితో యుద్ధం చేయగలిగిన వాడు. ఎవరు? యస్తు ధన్వినాం, ధన్వినాం దశసహస్రాణి, 10,000 ధనుర్ధరులు అంటే ధనుర్ధార అంటే తెలుసు కదా ఎవరో మీకు. 10,000 మంది ధనుర్ధారులతో ఒక్కడే యుద్ధం చేయగలవాడు. అలాగే శస్త్రాలు, అన్ని రకాల ఆయుధాలు, శాస్త్రాలు, అన్ని రకాల శాస్త్రాలు చదివిన వాడు, అన్ని రకాల ఆయుధాలను ప్రయోగించగలిగిన వాడిని విజ్ఞేయ, అన్ని తెలిసిన వాడిని మహారథ అంటారట. సో అలాంటి మహారథులట ఎవరెవరు? యుధామన్యుః వాడి పేరు. విక్రాంత యుధామన్యుః అంటే పరాక్రమవంతుడైనటువంటి యుధామన్యువు. అట్లాగే శౌర్యవంతుడైనటువంటి ఉత్తమౌజుడు. అలాగే సుభద్రా తనయుడైనటువంటి అభిమన్యుడు. ఉపపాండవులైనటువంటి ద్రౌపదేయులు. సర్వే ఏవ, అందరూ మహారథులే. ఇక్కడ కూడా క్రియాపదం లేదు, ఇక్కడ కూడా క్రియాపదం లేదు. ఇక్కడ క్రియాపదం పెట్టుకోవాలంటే ఇక్కడ ఏమున్నాయి మనకి? యుధామన్యుః, ఉత్తమౌజాః, ఇవన్నీ ఏమో, సౌభద్రః ఏమో ఏకవచనంలో ఉన్నాయి. ఏమంటారు? ద్రౌపదేయాః, సర్వే, ఇవన్నీ ఏమో బహువచనంలో ఉన్నాయి. కాబట్టి అస్థి సంతి రెండు పెట్టుకుంటూ అన్వయ రచన చేస్తాం. ఎందుకంటే ద్రౌపదేయాః చెప్పినప్పుడు అస్థి చెప్పడానికి లేదు, అలాగే యుధామన్యుః చెప్పినప్పుడు సంతి అని బహువచనం అడగడానికి లేదు క్వశ్చన్. కాబట్టి అస్థి ఆర్ సంతి రెండు పెట్టుకుంటూ అన్వయ రచన చేస్తాము. అన్వయ క్రమంకి వచ్చేసరికి అన్నీ కలిపి సంతి రాసేస్తే అయిపోతుంది చివరికి. ఓకే, సో క్రియాపదం లేదు కాబట్టి అస్థి ఆర్ సంతి ఏదో ఒకటి అధ్యాహారం చేసుకోవాలి. ముందు యుధామన్యుః ఏకవచనం ఉంది కాబట్టి అస్థి నుంచి బిగించేద్దాము. అస్థి, కః అస్తి? యుధామన్యుః అస్తి. పక్కనే విక్రాంతః అని ఉంది. సో కీదృశః యుధామన్యుః? విక్రాంతః యుధామన్యుః. పునః కః అస్తి? ఉత్తమౌజాః అస్తి. ఉత్తమౌజుడు, ఉత్తమౌజాః అస్తి.
कीदृशः उत्तमौजाः वीर्यवान् उत्तमौजाः अस्ति ఓకే పునః కః అస్తి ఇంకెవడున్నాడు సౌభద్రః ఇచ్చారు కదా కింద లైన్లో సో అది కూడా ఏకవచనం కాబట్టి పునః కః అస్తి సౌభద్రః దానికి విశేషణ పదం ఏం లేదు కాబట్టి అక్కడికి అయిపోయింది ఇప్పుడు మరి నెక్స్ట్ వచ్చింది ద్రౌపదేయాః ద్రౌపదేయాః అనేసరికి బహువచనంలో రావాలి కాబట్టి సంతి అధ్యాహారం కే సంతి ద్రౌపదేయాః అది ఇది ముందు వెనక ఎటొచ్చినా పర్వాలేదు మీకు పునః కే సంతి దగ్గర ద్రౌపదేయాః ఇచ్చారు కదా ముందర వెనకాల మహారథ ఏది వచ్చినా పర్వాలేదు సో పునః కే సంతి ద్రౌపదేయాః సంతి పునః కే సంతి సర్వే ఏవ అది సర్వే అందరూ అని చెప్పేది వాళ్ళు ఎలాంటి వాళ్ళు మహారథులు సో కీదృశాః సర్వే కీదృశః కీదృశౌ కీదృశాః కాబట్టి కీదృశాః సర్వే ఎటువంటి వారు అందరూ మహారథాః ఓకే సో ఈ ద్రౌపదేయాః కింద రాసిన ఫస్ట్ లో రాసినా పర్వాలేదు కానీ సర్వే ఏవ మహారథాః మాత్రం ఒకదాని తర్వాత ఒకటి రావాలి ఓకే సో అది ముందు మిగతా ద్రౌపదేయాః ఫస్ట్ లో రాసినా పర్వాలా ఫస్ట్ అంటే కేసంతి అన్న దాంట్లో ఫస్ట్ ద్రౌపదేయాః రాసినా పర్వాలా తప్పేం లేదు ఓకేనా సో వాక్యం సర్వే ఏవాకి పునః పెట్టాలంటే అవసరం లేదు అప్పుడు పునః పెట్టాలి ఇప్పుడు ముందర పునః కేసంతి అని ఫస్ట్ అడిగారు అనుకోండి ద్రౌపదేయాః చెప్పారనుకోండి అప్పుడు పునః కేసంతి అని అడగాల్సి వస్తుంది పునః కేసంతి సర్వే ఏవ అలా కాకుండా మీరు పుస్తకంలో ఇచ్చినట్టుగా ఇస్తే ఏమవుతుంది ద్రౌపదేయాః చివరికి రాస్తే దానికి పునః పెట్టాలి పునః ఎందుకు పెడుతున్నాము ఆల్రెడీ కేసంతి అనేది ఒకసారి వాడాం కాబట్టి రెండవసారి వాడుతున్నప్పుడు పునః పెడతాం ఓకే సో అన్వయ క్రమం వచ్చేసరికి ఎట్లా వస్తుంది విక్రాంతః యుధామన్యుః వీర్యవాన్ ఉత్తమౌజాః సౌభద్రః ఓకే ద్రౌపదేయాః సర్వే ఏవ మహారథాః సంతి ఆర్ సర్వే మహారథాః ఏవ సంతి ఎలా అయినా చెప్పుకోవచ్చు ఓకే అర్థమైందా ఈ రెండు లైన్లు కూడా అసలు నెక్స్ట్ కొంచెం ఇదిగా ఉంటుంది కానీ పద్యము ఈ రెండు శ్లోకాలకి అసలు చాలా ఈజీ శ్లోకాలు రెండు క్లియరా మళ్ళీ చెప్పరు మళ్ళీ ఏం చెప్పాలి అన్వయ క్రమం చెప్పాలా రచనే చెప్పాలా అన్వయ లాస్ట్ సెంటెన్స్ సెంటెన్సే కదా విక్రాంతః యుధామన్యుః సెంటెన్స్ కాదు విక్రాంతః యుధామన్యుః వీర్యవాన్ ఉత్తమౌజాః సౌభద్రః ద్రౌపదేయాః సర్వే మహారథాః ఏవ సంతి ఓకే సర్వే మహారథాః ఏవ అక్కడే ఉంది కదండి నేను ఆ సొంత పద్యాలు మాటలేం పెట్టకూడదు కదా శ్లోకంలో ఉన్నవే పెట్టాలి మిగిలింది రాసేయడమే సర్వే మహారథాః ఏవ సంతి అందరూ కూడా మహారథులే అని చెప్పేటట్టుగా సర్వే ఏవ మహారథాః చెప్పొచ్చు సర్వే మహారథాః ఏవ ఎలా రాసినా పర్వాలేదు తప్పేం లేదు ఓకే థాంక్యూ మేడం ఇంతవరకు అర్థమైంది కదా మూడవ పద్యము అస్మాకంతు ఇప్పటి వరకు సరే ఎంతసేపు అవతల వాడిని పొగడమైనా మన సైన్యంలో కూడా తక్కువ వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు మన వాళ్ళ గురించి చెప్తాను విను అని చెప్తున్నాడు అనమాట దుర్యోధనుడు ద్రోణాచార్యునితో ఏం చెప్తున్నాడు అస్మాకంతు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే అస్మాకంతు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే పదవిభాగం చూస్తే అస్మాకం తు విశిష్టాః విసర్గం లోపిస్తుంది విశిష్టాః ఏ తాన్ నిబోధ ద్విజోత్తమ నాయకాః మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే ఇక్కడ ఏం చెప్తున్నాడు అస్మాకం అంటే మనకు మన యొక్క తు నేను ఉట్టి పదాలకు మాత్రమే అర్థం చెప్తున్నా తు అంటే అయితే పక్కన పెడితే విశిష్టాః విశిష్టమైనటువంటి విశేషమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ ఎవరైతే తాన్ వారిని
నిబోధ తెలుసుకో, నిబోధ మధ్యమ పురుష క్రియాపదం. తెలుసుకో పఠ అన్నట్టుగా నిబోధ వస్తుంది అనమాట. ద్విజోత్తమ ఓ బ్రాహ్మణోత్తమ, ద్రోణాచార్యుని సంబోధిస్తున్నాడు. నాయకాహ నాయకులైన వారు, మమ నా యొక్క, సైన్యస్య సైన్యము యొక్క, సంజ్ఞార్థం నీకు తెలియడం కోసం, నీ గుర్తు కోసం, తాన్ వారిని గురించి, బ్రవీమి చెప్తున్నాను. బ్రవీమి అంటే వదామి అని అర్థం వస్తుంది. ఓకే, తే తెలుసుకో, సారీ తే అంటే నీకు, నీ కొరకు. ఏం చెప్తున్నాడు? ఓ బ్రాహ్మణోత్తమా, నీకు మన సైన్యంలో, నా సైన్యం అంటాడు వాడు, దురహంకారి దురభిమాని కదా, కౌరవుడ పక్షానే ఉన్నాడు ద్రోణాచార్యుడు కాబట్టి మన సైన్యంలో అంటలా, మమ సైన్యస్య అంటున్నాడు. నా సైన్యంలో ఎవరైతే విశిష్టమైనటువంటి నాయకులు ఉన్నారో, పేరెన్నికైనటువంటి ప్రఖ్యాతులు పొందినటువంటి వారు ఉన్నారో, ఎంతసేపు శత్రుబలం గురించే కాదు, మనకు కూడా బలం, మనం కూడా బలవంతులమే. వాళ్ళు ఎవరున్నారో నేను నీకు చెప్తాను, ఒకసారి చెప్తాను అంటే ఏంటి, పైకి చెప్తాను వాళ్ళ పేర్లు. బ్రవీమి అంటే అది. చెప్పటము అంటే మనం వెళ్ళి ఒకరికి ఇన్ఫార్మ్ చేయడం కూడా వస్తుంది, చెప్పటం అంటే మాట్లాడటము వస్తుంది, ఇలా రకరకాలు వస్తాయి కదా. బ్రవీమి అంటే అక్కడ అలా వస్తుంది అన్నమాట. ఉచ్చరిస్తాను అని చెప్తున్నాడు కదా కింద, నా తాత్పర్యంలో మీకు ఇచ్చారు కదా, దానికి బ్రవీమి అని వస్తుంది. సో వాళ్ళ గురించి నేను చెప్తాను, వాళ్ళ పేర్లను చెప్తాను, తెలుసుకో అని చెప్తున్నాడు అనమాట. ఎవరు? దుర్యోధనుడు ద్రోణాచార్యునితో. జేవి రమణ గారు ఏంటి సార్? ఇక్కడ అయితే ఇప్పుడు నా సైన్యంలో అని నేను మార్చుకోవాల్సి వస్తుంది కదా తాత్పర్యంలో, ఎందుకంటే అస్మాకం అని రాసినప్పుడు మా అని రాశాడు కదా. పర్వాలేదు సార్, మరి ట్రూ ట్రాన్స్లేషన్స్ ఎప్పుడు చేసుకోకూడదు. అంటే ట్రూ అంటే ఇప్పుడు అతని దురహంకారానికి మనం చూపించాలి కదా, నా అని అన్నట్టుగా మరి ఉండాలి కదా. అంటే అక్కడ పైన అస్మాకం కూడా అన్నాడు కదా, అందుకని మా రాశారు. అండ్ తాత్పర్యం అనేది ఎప్పుడు ఓవరాల్ గా చెప్తాం కాబట్టి మీరు అక్కడ ఖచ్చితంగా దుర్యోధనుడి యొక్క దురహంకారాన్ని చూపించకపోయినా పర్వాలేదు, తాత్పర్యం చెప్పేటప్పుడు. రైట్. సో ఫస్ట్ సంబోధన వస్తుంది కాబట్టి ఎప్పుడు ద్విజోత్తమ, హే రాసినా రాయకపోయినా ద్విజోత్తమ. ద్విజోత్తమ తర్వాత ఇక్కడ మీకు 2 క్రియాపదాలు ఉన్నాయి. ఒకటి మధ్యమ పురుష క్రియాపదము, ఒకటి ఉత్తమ పురుష క్రియాపదము. నిబోధ మధ్యమ పురుష క్రియాపదము, బ్రవీమి ఉత్తమ పురుష క్రియాపదము. రైట్. సో కాబట్టి ఫస్ట్ నిబోధ తీసుకున్నాం అనుకోండి. ఓకే, నిబోధ తీసుకున్నాము. తీసుకుంటే ఏమవుతుంది? కహ నిబోధ మధ్యమ పురుష, అచ్చా నెట్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకే, కహ నిబోధ ఫస్ట్ తీసుకుంది నిబోధ అయితే, కహ నిబోధ ఎవరు తెలుసుకోవాలి, తెలుసుకో. నిబోధ అంటే ఏంటంటే తెలుసుకో అని అర్థం, యు నో అని అర్థం అనమాట. సో ఎవరు తెలుసుకోవాలి, కర్తృపదం ఇవ్వలేదు, బట్ అది మధ్యమ పురుష క్రియాపదం కాబట్టి త్వం నిబోధ అని మనం తీసుకోవాలి. కర్తృపదం త్వం వస్తుంది. ఇప్పుడు నీవు తెలుసుకో అన్నాడు, దేన్ని తెలుసుకోవాలి? కట్ అవుతుందా వాయిస్? కట్ అవుతుందండి. ఇంటర్నెట్ కొంచెం డిస్టర్బ్ అయింది ఇప్పుడు, అందుకని డౌట్ వచ్చింది. వస్తుంది కదా. సో రైట్, ఇప్పుడు బాగానే ఉందండి. సో త్వం నిబోధ అన్నాము, కహ నిబోధ, త్వం నిబోధ అన్నాము. సో అప్పుడేమవుతుంది, నీవు తెలుసుకో అన్నాము. దేని గురించి? సో కర్తృపదం అయిపోయింది, క్రియాపదం రాసాము. దేని గురించి తెలుసుకోవాలి అని అడగాలి. సో అక్కడ ఏం చెప్పారు? తాన్ నిబోధ అని శ్లోకంలో ఇచ్చారు కాబట్టి కిం శబ్ద రూపంలో తాన్ అంటే ఏంటి, వారిని గురించి అని చెప్పటము. సో తత్శబ్దంలో ద్వితీయ బహువచనం వచ్చింది కాబట్టి కిం శబ్దంలో ద్వితీయ బహువచనంలో కాన్ నిబోధ అని అడుగుతాం.
నేను కనబడుతున్నానా అండి? వినబడుతున్నానా? ఇప్పుడు కనపడుతున్నారండి, ఇప్పుడు వినపడుతున్నారు. కనపడుతున్నారు, వినపడుతున్నారు. కనపడుతున్నారు. అప్పుడప్పుడు వినపడటం లేదు. ఉన్నట్టుండి నెట్వర్క్ ఇష్యూ అయినట్టుంది. ఎక్కడో ఏవో మాకు ఎక్కడో సౌండ్స్ వస్తున్నాయి. దానివల్ల నెట్ డిస్టర్బెన్స్ ఏదో అయినట్టుంది. నాకెందుకంటే చాలా మంది ఆగిపోయి ఉన్నారు. నాకు దాంతో డౌట్ వస్తుందన్నమాట. అందరూ వీడియో పెట్టిన వాళ్ళు, వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఆగిపోయి కనిపిస్తున్నారు. ఇప్పుడు కదులుతున్నారు ఇప్పుడు మళ్ళీ. అందుకని మధ్యలో మీరు కూడా కదులుతూ ఉండండి అట్లా ఇట్లా. అప్పుడు తెలుస్తూ ఉంటుందన్నమాట నాకు కూడా నెట్ ఉందా లేదా అని. ఓకే మేడం. సో తాన్ నిబోధ అన్నారు. అంటే వారిని గురించి తెలుసుకో చెప్తున్నారు కాబట్టి కాన్ నిబోధ అని కిం శబ్ద రూపంతో అడగాలి. తాన్ అని రాశాము. సో ఇప్పుడు విశిష్టాహ అని ఉంది. దానికంటే ముందర అక్కడ తాన్ వారిని గురించి అన్న తర్వాత ఎవరిని గురించి అని చెప్పేటప్పుడు ఎవరు వాళ్ళు అనే విషయం గురించి చెప్పలేదు. వారిని అన్నారు తప్పించి. ఇప్పుడు ఇక్కడ కీదృశాన్ తాన్ అని క్వశ్చన్ ఎందుకు వేశారు మీ అన్వయ రచనలో అంటే, మరి ఎటువంటి వారి గురించి తెలుసుకోవాలి అని మనం నెక్స్ట్ క్వశ్చన్ వేయాలి. వారిని గురించి తెలుసుకో అన్నప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఎవరిని గురించి అంటే ఎటువంటి వారిని గురించి తెలుసుకోవాలి అనే మన క్వశ్చన్ రావాలి. కానీ ఎటువంటి వారిని అంటే ఆన్సర్ ఏంటి? విశేషణం రావాలి. కానీ అక్కడ విశేషణం లేదు. కాబట్టి ఏం చేశారంటే వాళ్ళు ఏ నాయకాహ సంతి తాన్ యత్తత్ ప్రయోగం తెలుసు కదా మీకు. యత్తత్ ప్రయోగం ప్రవేశంలో చదివారు. దాన్ని ఉపయోగించి కొంచెం ఎలాబొరేట్ చేశారు. ఎందుకంటే ఏ అనేది అక్కడ ఉంది, పద్యంలో ఉంది, శ్లోకంలో ఏ అనేది ఉంది. సో ఏ నాయకాహ పదం కూడా ఉంది. కాబట్టి దాన్ని రిఫర్ చేస్తూ ఏ నాయకాహ సంతి ఎవరైతే ఉన్నారో వారిని అన్నట్టుగా చెప్తున్నాడు. సో డైరెక్ట్ ఇక్కడ కీదృశాంతాన్ అన్నప్పుడు కీదృశ శబ్దం ఇప్పటివరకు మనం చదువుకున్నది ఏమిటి? విశేషణం ఉంటే కీదృశ శబ్దంతో క్వశ్చన్ వేయాలి అనుకున్నాం. బట్ ఇక్కడ విశేషణ పదం లేదుగా. ఎలా వేశాము అంటే మరి దాన్ని రిఫర్ చేయాలంటే చెప్పాలంటే కొద్దిగా వివరించారు దాన్ని యత్తత్ ప్రయోగం తీసుకుని. సో కీదృశాంతాన్ని ఎటువంటి వారిని గురించి తెలుసుకోవాలి అంటే ఎవరైతే నాయకులు ఉన్నారో వారి గురించి. సో ఈ నాయకులు అనే వారికి ఎవరైతే ఉన్నారో వారి గురించి కాబట్టి ఏ నాయకులైతే అనేది ఆ వారిని గురించి, వారిని అనే దానికి ఒక రకంగా విశేషణం కింద యాక్ట్ చేస్తోంది, దాన్ని వివరిస్తోంది. కాబట్టి విశేషణం అంటే ఏంటి? నామవాచకాన్ని వివరించేది, అంతే కదా. సో ఇక్కడ తాన్ అనేది కనుక మనం నామవాచక దాన్ని వివరిస్తోంది కాబట్టి, తాన్ అనే పదాన్ని వివరిస్తోంది కాబట్టి దాన్ని విశేషణం అంటున్నాను. సో ఏ నాయకాహ సంతి అనేది అందుకనే వాళ్ళు ఏం చేశారు? ఏ పదం పద్యంలో ఉంది, నాయకాహ పదం పద్యంలో ఉంది. ఎక్కడి నుంచి? ఒకసారి పద్యంలో ఉన్న వాటిని మనం అవసరాన్ని బట్టి 2-3 సార్లు వాడుకోవాల్సి వస్తే వాడుకోవచ్చు, తప్పులేదు. సో ఏ నాయకాహ అనేది శ్లోకంలో ఆల్రెడీ ఆ 2 పదాలు ఉన్నాయి కాబట్టి మనం ఒక్కసారి కావాలంటే ఒకసారి, మన అవసరం అయితే రెండోసారి కూడా వాడుకోవాలంటే మనం బయట నుంచి ఎక్కడి నుంచి తెచ్చుకోవట్లేదు కదా, అధ్యాహారం చేసుకోవట్లేదు, కొత్త పదాలు లేనివి సృష్టించట్లేదు కాబట్టి వాడుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? కీదృశాన్ తాన్ అన్నప్పుడు ఏ నాయకాహ సంతి, సంతి అనేది లేదు కాబట్టి సంతి అధ్యాహారం కింద పెట్టి తాన్ వారిని అని చెప్పడం అన్నమాట. ఏ నాయకులు అయితే ఉన్నారో వారిని. ఇప్పుడు ఈ నాయక శబ్దానికి ఉంది ఏమిటది? విశిష్టులైన వాళ్ళు, ప్రత్యేకమైన వాళ్ళు, అంటే కొంచెం స్పెషల్ క్యాండిడేట్స్ అని అర్థం. సో అది విశేషణంగా ఉంది, రైట్. కాబట్టి కీదృశాహ నాయకాహ అని చెప్తున్నాం అనమాట. కీదృశాహ నాయకాహ అని చెప్పినప్పుడు విశిష్టాహ నాయకాహ. ఓకే, విశిష్టాహ నాయకాహ. వీళ్ళందరూ ఈ నాయకులు ఎవరికి సంబంధించిన వాళ్ళు? ఇప్పటి వరకు వాళ్ళ గురించి చెప్పాము. ఇప్పుడు అస్మాకం అని చెప్తున్నాం. సో ఎవరికి సంబంధించిన వాళ్ళు? మన సైన్యానికి, అంటే కౌరవ సేనకు సంబంధించిన వాళ్ళు. కాబట్టి కస్య కేశాం, అస్మాకం బహువచనం కాబట్టి కేశాం నాయకాహ, ఎవరికి సంబంధించిన నాయకులు, ఎవరి యొక్క నాయకులు? అస్మాకం అంటే వాక్యం ఎట్లా వస్తుంది? ఎన్ని క్రియాపదాలు ఉంటే అన్ని వాక్యాలు వస్తాయి. సో ఫస్ట్ క్రియాపదానికి చెప్పుకున్నప్పుడు ఎట్లా వస్తుంది వాక్యం? ఓ బ్రాహ్మణోత్తమ, మనకి అంటే అస్మాకం, మనకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అంటే విశిష్టమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, మనకు విశిష్టమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని గురించి తెలుసుకో అనేది ఫస్ట్ వాక్యం. సో అంటే ఎలా వచ్చింది? హే ద్విజోత్తమ ఆర్ ద్విజోత్తమ,
अस्माकं विशिष्टाः ये नायकाः सन्ति और अस्माकं ये विशिष्टाः नायकाः सन्ति तान् निबोध ఎలా వచ్చింది ఈ వాక్యము? నిబోధ క్రియాపదం కర్తృపదం కావాలని చెప్పి కహ నిబోధ త్వం నిబోధ అధ్యాహారం చేసుకున్నాము. సో కర్మపదం కోసమని కాన్ నిబోధ తాన్ నిబోధ అన్నాము. తాన్కి సంబంధించి డైరెక్ట్ విశేషణం లేదు కాబట్టి దాన్ని రప్పించడానికి కీదృశ తాన్ అని ఏ నాయకాహ సంతి తాన్ అని అక్కడ దాన్ని రిలేట్ చేశాము. సో ఏ నాయకాహ సంతి తాన్. ఇప్పుడు ఈ నాయకులు ఎలాంటి వాళ్ళు? కీదృశాహ నాయకాహ విశిష్టాహ. వీళ్ళందరూ ఎవరికి సంబంధించిన వాళ్ళు? కేషాం నాయకాహ అస్మాకం నాయకాహ. సో వాక్యం ఫస్ట్ వాక్యం ద్విజోత్తమ అస్మాకం ఏ విశిష్టాహ నాయకాహ సంతి తాన్ నిబోధ. బ్రాహ్మణోత్తమ మన యొక్క విశిష్టులైనటువంటి ప్రత్యేకమైనటువంటి నాయకులు ఎవరున్నారో వారి గురించి తెలుసుకో అన్నాడు. నెక్స్ట్ వాక్యం వస్తోంది బ్రవీమి, నేను చెప్తున్నాను నీకు అని చెప్పడం. బ్రవీమి నేను చెప్తున్నాను. సో అది క్రియాపదం. ఇప్పుడు కహ బ్రవీమి ఇది ఉత్తమ పురుష క్రియాపదం కాబట్టి కహ బ్రవీమి అహం బ్రవీమి అది అధ్యాహారం. ఓకే, చేసిన తర్వాత ఇప్పుడు ఈయన దేని గురించి చెప్తున్నాడు? తెలుసుకో అన్నాడు. ఆ తెలుసుకోమని ఎవరి గురించి అయితే చెప్పాడో వారి గురించే ఈయన చెప్తున్నాడు. ఓకే, వారి గురించే చెప్తున్నాడు. కాబట్టి ఈ తాన్ మీరు చూస్తే శ్లోకంలో 2 సార్లు వస్తుంది. పైల వాక్యంలో ఒకసారి వచ్చింది, కింద వాక్యంలో ఒకసారి వచ్చింది. తాన్ నిబోధాలో తాన్ ఉంది, అలాగే కిందన తాన్ బ్రవీమి తే అని ఉంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ కాన్ బ్రవీమి వస్తుంది. అక్కడ కాన్ నిబోధ వచ్చింది, ఇక్కడ కాన్ బ్రవీమి వచ్చింది. ఎవరి గురించి చెప్తున్నాను? తాన్ బ్రవీమి వారి గురించి చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు దేని గురించి? తాన్ అంటే ఎవరు ఇక్కడ అర్థము? ఒకసారి సర్వనామం వాడామంటే దానికి సంబంధించిన నామవాచకం ముందర వచ్చేస్తేనే కదా. రామ అని ఒక వాక్యం చెప్పాక తర్వాత ఏం చేస్తాము? హీ అని మొదలెడతాం. మళ్ళీ రామ 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 అని రిపీట్ చెయ్యం. సో ఫస్ట్ వాక్యంలో నాయక శబ్దం వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాము? తాన్ అంటే అందుకని మీకు బ్రాకెట్లో అక్కడ నాయక అని. వారిని గురించి అంటే ఎవరిని గురించి? నాయక అని. ఎందుకు రాశారండి అంటే మరి నెక్స్ట్ క్వశ్చన్లో నాయక శబ్దం రావాలంటే అది మెన్షన్ చెయ్యాలి అక్కడ. ఓకే, సో కస్య నాయకాన్, కస్య తాన్ అనలేరు కదా. సో కస్య నాయకాన్ అడగాలి ఎప్పుడు కూడా. కాబట్టి ఆ తాన్ అంటే ఎవరిని రిఫర్ చేస్తున్నాము? నాయకాన్ రిఫర్ చేస్తున్నాము. అందుకని నాయకాన్ అనే పదము మీకు శబ్దంలో అదే శ్లోకంలో లేకపోయినా కూడా తాన్ అంటే ఎవరు అనేది సర్వనామం బదులుగా నామవాచక శబ్దాన్ని కూడా బ్రాకెట్లో ఇచ్చారు మీకు. సో కాన్ బ్రవీమి తాన్ అంటే నాయక, నాయకుల గురించి అని అర్థం. ఎవరు? కస్య నాయకాన్ ఎవరి యొక్క నాయకులు? ఇప్పుడు సైన్యస్య సైన్యము యొక్క నాయకులు. సైన్యాన్ని డిఫరెంట్గా విభజిస్తారు కదండి. ఒక్కొక్క గ్రూప్ కింద ప్రతి గ్రూప్కి ఒక లీడర్ ఉంటాడు. సో కస్య నాయకాన్ సైన్యస్య నాయకాన్. ఈ సైన్యం ఎవరికి సంబంధించింది? నాది. కాబట్టి కస్య సైన్యం మమ సైన్యస్య, కస్య సైన్యస్య మమ సైన్యస్య. ఓకే, మమ సైన్యస్య. ఇప్పుడు సంజ్ఞార్థం అనే మాట వచ్చింది. సంజ్ఞార్థం, ఆరోగ్యార్థం, పరోపకారార్థం ఇలా వస్తే క్వశ్చన్ ఏం వేయాలి? కిమర్థంతో వేయాలి. సో కిమర్థం రవి ఎందుకు చెప్తాను? నాకేం పని పాటలేదా? ఎందుకు చెప్తున్నాను నీకు? క్వశ్చన్ వేయాలి. కిమర్థం రవిమి సంజ్ఞార్థం, నీకు తెలియడం కోసం. వాళ్ళలోనే గొప్పవాళ్ళు ఉన్నారు అనుకుని ఎక్కడ బెంబేలు ఎత్తుతావో నువ్వు, మనలోనూ ఉన్నారు కాబట్టి వాళ్ళ పేర్లను నేను చెప్తాను అని చెప్పడం. సో కిమర్థం బ్రవీమి సంజ్ఞార్థం బ్రవీమి. ఎవరికి తెలియడానికి చెప్తున్నాడు? మామూలుగా అక్కడ మనకి నువ్వు అనే మాట అంటే నిబోధ అని చెప్తున్నాడు కాబట్టి ఎదుర్కొండా పర్సన్. కానీ అక్కడ తే అనే ఒక పదం ఉండిపోయింది కదా. తవ తే ఉంది, తుభ్యం తే ఉంది కదా, 2 ఉన్నాయి. సో ఇక్కడ కస్య సంజ్ఞార్థం అన్నారు అంటే ఎవరికి గుర్తు కోసం? తే అనేది ఇక్కడ షష్ఠీ విభక్తి అర్థంలో వాడబడింది. సో తవ సంజ్ఞార్థం దాన్నే ఛందస్సు కోసం 2 అక్షరాలు తీసేసి 1 అక్షరంగా పెట్టి తే అన్నారు. సో కస్య సంజ్ఞార్థం తే సంజ్ఞార్థం, నీకు తెలియడం కోసం, నీ గుర్తు కోసం అని చెప్పి నా సైన్యం యొక్క నాయకులను గురించి నీకు నేను చెప్తున్నాను అని చెప్పాడనమాట. ఓకే, తే సంజ్ఞార్థం మమ సైన్యస్య నాయకాన్. అందుకని తాన్ అని చెప్పలేము అక్కడ. అందుకు మమ సైన్యస్య నాయకాన్ అనే వాక్యం రాయాల్సి వస్తుంది బ్రాకెట్లో కూడా. బ్రవీమి
అంటే నాయకాన్ వాళ్ళ గురించి అని చెప్పడం అనమాట. ఇక్కడ ద్వితీయ విభక్తిలో గురించి కూడా వస్తుంది కదా, సో వాళ్ళ గురించి చెప్తాను అని చెప్పడం. సో వాక్యం ఎలా వచ్చింది, ఇలా రెండు వాక్యాలు కలిపితే ఎలా వచ్చింది, ద్విజోత్తమ अस्माकं ये विशिष्टाः नायकाः सन्ति तान् तान् निबोध. फस्ट वाक्यं. రెండవ వాక్యం ते संज्ञार्थं मम सैन्यस्य तान् ब्राकेट లో నాయకాన్ బ్రవీమి. ఓకే, అర్థమైందా? క్లియరా? రైట్. సో ఇది మళ్ళీ ఒకసారి చెప్తాను. ద్విజోత్తమ अस्माकं ये विशिष्टाः नायकाः सन्ति तान् निबोध. फस्ट वाक्यं तान् निबोध फुल स्टॉप. सेकंड वाक्यं ते संज्ञार्थं मम सैन्यस्य तान् బ్రాకెట్ లో నాయకాన్. ఎందుకంటే నాయకాన్ అనే పదము శ్లోకంలో లేదు కాబట్టి అది బ్రాకెట్ లో పెట్టి తానే సరిగ్గా రాయాలి. సో తే సంజ్ఞార్థం మమ సైన్యస్య తాన్ బ్రాకెట్ లో నాయకాన్ బ్రవీమి. ఓకే, ఇక్కడ రెండు కర్మపదాలు, ద్వికర్మకము, ఇవన్నీ మీరు ప్రస్తుతం అయితే దాని గురించి ఆలోచించొద్దు. ద్వికర్మక సంబంధించి కంప్లీట్ గా వేరే థియరీ అది. ఒక్కొక్క కర్మపదానికి ఒక్కొక్క క్రియాపదానికి రెండు కర్మలు కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది. సో అలా వచ్చే వాటిని మామూలుగా ఇప్పటివరకు మీకు కర్త, కర్మ, క్రియ తెలుసు, రైట్? సో క్రియ తెలుసు, బట్ ఒక్కొక్క క్రియకి కనుక కర్మపదం ఉంటే అది సకర్మకం అని తెలుసు, లేకపోతే అకర్మకం అని తెలుసు. ద్వికర్మకం అని కూడా ఉంటుంది. వాళ్ళు చెప్పారు కాబట్టి నేను మెన్షన్ చేస్తున్నాను అంతవరకే. ద్వికర్మకము అంటే ఏంటి, రెండు కర్మ పదాలు ఉంటాయి, కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి దానికి, కొన్ని సెట్ ఆఫ్ క్రియాపదాలు ఉన్నాయి, వాటికి రెండు కర్మ పదాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాటిని ఇక్కడ అలాగే వచ్చిందనమాట. అందుకని బ్రవీమి అనేది ఆ రకంగా వచ్చింది అని వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం అంతకంటే మనకు అనవసరం దాని గురించి, అప్రస్తుతం కూడా. సరేనా? క్లియరా? ఎస్. ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు, లేకపోతే సంధులకు వెళ్తాను నేను. మేడం, ఇది మనకి యుధామన్యుశ్చ విక్రాంత శ్లోకంలో కింద మహారథ గురించి ఒక శ్లోకం ఇచ్చారు కదండి, దానికి మనం అది ఏమి రాయక్కర్లేదు కదా, ఓన్లీ అదొక్కటి రాసేసి. అది మన ఏమంటారు, మహారథ అంటే ఏమిటో మన కోసమే, మన ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, FYI అంతే. అది అంతకు మించి వేరే ఏమీ లేదు దాంట్లో. దాన్ని బట్టి పట్టుతూ కూర్చోండి, దానికి అన్వయరచన చేస్తూ కూర్చోకండి. రైట్? ఓకే, వాళ్ళ చదివే రెండు సంధులు మీకు 4 సంధులు అయినాయి కదా, శ్చుత్వ, ష్టుత్వ, జస్త్వ అండ్ ఇంకోటి ఏదో అయిందిగా మీకు సంధి, అనుస్వార. 4 సంధులు అయినాయి. ఇవాళ పరసవర్ణ సంధి అండ్ చర్త్వ సంధి. ఖచ్చితంగా కరెక్ట్ గా జస్త్వానికి ఆపోజిట్ చర్త్వ సంధి చదువుతాము. పరసవర్ణ సంధి కూడా మీరు ప్రవేశాలు లేఖన నియమాల్లో భాగంగా చదువుకున్నదే గుర్తుంది. చంచల, ఆనంద, గంగా, అనునాసికం పెట్టాలి. వచ్చిందా? అవి ఎలా వస్తాయి అనేది చెప్పడానికి దాన్నే మనం సంధి రూపంలో ఒక సూత్రం చెప్పుకుంటూ చెప్తాం సంధికి. ఓకే, అదేమిటో చూద్దాం. పరసవర్ణ సంధి. పరసవర్ణ అనే దానికి మీకు మీనింగ్ తెలుసుకుంటే, పర అంటే ఉత్తర పదం, పరపదం అంటే పూర్వపదము ఉత్తర పదము లాగా. పరసవర్ణ అంటే దానికి సంబంధించిన వర్ణము. అది ఎందుకు వచ్చిందో చెప్తా. అనుస్వారానికి, అనుస్వారం అంటే తెలుసు కదా అందరికి, పైన డాట్ బిందు. దానికి ఎప్పుడైతే అన్ని వ్యంజనాలు సర్వ వ్యంజనాన్ని కాకపోతే స, ష, స, హ ఇవి తప్ప, ష, ష, స, హ ఈ 4 తప్ప, విహాయ అంటే వదిలిపెట్టి, ఇవి 4 తప్ప లేకుండా మిగిలిన సర్వ వ్యంజనాలు, మిగిలిన అన్ని హల్లు అక్షరాలు ఇవి కనుక అనుస్వారానికి యాడ్ అయితే, ఈ అనుస్వారం స్థానంలో ఓకే
వర్గీయ అనునాసికలు వస్తాయి. వర్గీయ అనునాసికలు అంటే ఏంటి? ఇక్కడ సర్వ వ్యంజనాని అన్నాము కదా, అంటే ఏంటి? శేషసహాలు తీసేస్తే యారా లావా శేషసహా కదా. సో యారా లావా సంగతి పక్కన పెట్టండి, తర్వాత చూద్దాం. యారా లావా శేషసహా కాకుండా మిగిలినవన్నీ వర్గాక్షరాలే కదా, వర్గీయ వ్యంజనాలే కదా, కచట తప వర్గాలకు సంబంధించిన వ్యంజనాలే కదా. సో ఆ వ్యంజనాలు కనుక ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, అనుస్వారం తర్వాత ఆ అక్షరాలు ఏమన్నా వస్తే ఈ అనుస్వారం ప్లేస్లో ఇక్కడ ఉన్నటువంటి వ్యంజనము, పరపదములో ఉన్నటువంటి వ్యంజనము, పర అని ఉంటుంది దానిలో అనమాట. పరపదములో ఉన్నటువంటి మొదటి అక్షరము అంటే ఆ వ్యంజనము ఏదైతే ఏ వర్గానికైతే చెందుతుందో ఆ వర్గం యొక్క అనునాసిక ఈ అనుస్వారం స్థానంలో వస్తుంది. కవర్గం అనుకోండి ంగ, చవర్గం అనుకోండి ంగ, టవర్గం అనుకోండి ణ, తవర్గం అనుకోండి న, పవర్గం అనుకోండి మ. ఇవి వస్తాయన్నమాట. ఓకే, దానికి అంటే వాటికే కవర్గం అయితే ఇవి అని. అంటే ఒక అనుస్వారం ఉండి పూర్వపదంలో కవర్గంతో స్టార్ట్ అయ్యే పదం కనుక వచ్చింది అనుకోండి ఉత్తర పదంలో, అప్పుడు అనుస్వారం ప్లేస్లో ఈ ఉత్తర పదంలో మార్పు ఏం చెందదు, బట్ అనుస్వారం మారుతుంది. ప్లేస్లో ఈ కవర్గ యొక్క అనునాసిక అయినటువంటి ంగా వస్తుంది అనమాట. దానికి ఎగ్జాంపుల్ ఏంటి? అమ్ కహ అంటున్నాం, ఇది ఒకటే పదంలో ఉంది ఇదంతా. అమ్ కహ, అమ్ కహ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఈ అంలో అనుస్వారం ఉంది, కహ అనే పదంలోనేమో కవర్గాక్షరం ఉంది, వ్యంజనం కవర్గాక్షరము. సో కవర్గ అయినటువంటి కవర్గానికి సంబంధించినటువంటి అనునాసిక ఏమిటి? కాబట్టి ఎవ్వరు మాట్లాడొద్దండి ప్లీజ్. ఈ అనుస్వారం ప్లేస్ లో కవర్గ అనునాసిక అయినటువంటి వచ్చి అంకహ కలిపి రాస్తే అంకహ అయింది. ఓకే, అలాగే మండనం, మమ్ ప్లస్ డనం. మీరు హిందీలో చూస్తే ఇలా మండనం అనేది ఇక్కడ అనునాసిక వచ్చి రాయరు, ఇలాగే రాస్తారు, మమ్ అనుస్వారం పెట్టి రాసేస్తారు. సో మమ్ డనం ఇదంతా కూడా విత్ ఇన్ ద వర్డ్, ఒకే శబ్దం లోపల అనమాట, ఒకే పదం లోపలివి, ఒకే మాట లోపలివి ఇవన్నీ. మమ్ డనం, మా పైన అనుస్వారం వచ్చింది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ వర్గీయ వ్యంజనము, ఏదో ఒక వ్యంజనం, శా సాహా కాకుండా వేరే వ్యంజనము, డా వచ్చింది. డా ఏమో టవర్గాక్షరము. సో అనుస్వారం ప్లేస్ లో టవర్గ అనునాసిక అయినటువంటి నకారం వచ్చి మండనం అనే దాన్ని ఇలా రాస్తాము. సిమిలర్లీ కంపహ, కంపహ పవర్గం వచ్చింది, పవర్గంలో ఉన్నటువంటి ప్రథమాక్షరం వచ్చింది. సో పవర్గ అనునాసికమ్మ. సో రాసేటప్పుడు కమ్మ పహ ఇలా రాస్తాం, కంపహ అని రాస్తాం. అలాగే ఆనందహ, ఆనం దహ, ఆ దాంట్లో పైన అనుస్వారం రాస్తాము, ద అనేది తవర్గాక్షరము. సో తవర్గలో ఉన్నటువంటి అనునాసిక ఈ అనుస్వారాన్ని రీప్లేస్ చేస్తుంది. సో ఆనందహ అని రాసాం. అంకహ, కంపహ, మండనం, ఆనందహ, చంచలం, లేకపోతే గంగా, ఇవన్నీ కూడా ఒక్కటే పదంలో వచ్చే మాటలు, ఇవి సెపరేట్ పదాలు కాదు. పర పదం అంటే సంధి. మరి సంధులు అంటే ఏం చెప్పుకున్నాము? రెండు పదాల అక్షరాల కలయికే సంధి. అక్కడ పదాలు ఇన్వాల్వ్ అవుతున్నాయా లేదా పక్కన విషయం, వాటికి కావాల్సిందల్లా రెండు పక్క పక్కన వచ్చే అక్షరాలు. సో ఇవన్నీ కూడా ఏక పదాలు. ఈ పదాల లోపల కూడా నియమాలు వర్తిస్తాయి, సంధి నియమాలు. అయితే ఇలాగే కాకుండా మనకి రెండు పదాలు కూడా ఉండొచ్చు, అంటే ఒక పదం చివరిలో కూడా అనుస్వారం అనేది ఉండొచ్చు. ఎలాగా? ఎలాగా? పదాంతః అనుస్వారః, ఇప్పటి వరకు వచ్చినవి ఒకటే పదంలో వచ్చాయి, ఇవి పదాంతః అనుస్వారః. అట్లాంటి సందర్భంలో సంధి వికల్పః, అంటే రెండు రకాలుగా రాయొచ్చు అని. మనం ఏం చెప్పాము? అహం కరోమి అని ఉన్నప్పుడు కరోమి రెండు పదాలు కాబట్టి మకారం మామూలుగా మకారంతో ఎండ్ అవ్వాలి. అహం ప్లేస్ లో ఏమవుతుంది? అక్కడ వ్యంజనాక్షరం వచ్చింది కాబట్టి మా రాయకుండా రాసేటప్పుడు ఆ అహం పైన హా పైన అనుస్వారం పెడతాం, అనుస్వార సంధి అలా చదివాం. అప్పుడు రాసినప్పుడు అహం కరోమి వ్యంజన నియమాలు గుర్తుంది కదా అది. ఇప్పుడు అలా వచ్చిన తర్వాత కూడా సంధి జరిగే అవకాశం ఉంటుంది.
దాన్ని మీరు ఇలా సెపరేట్ గా 2 వర్డ్స్ కింద రాయొచ్చు, లేదు అంటే అహంకరోమి అని ఒకే రకంగా ఇలా కూడా రాయొచ్చు. దీనికి విచిత్రం ఏమిటంటే అహంకరోమి అంటే అహంకరిస్తున్నాను అనే మీనింగ్ కూడా వస్తుంది, నేను చేస్తున్నాను అనే మీనింగ్ కూడా వస్తుంది. రైట్? సో ఇలాంటి సందర్భాల్లో ఇవి 2 పదాలు. ఇందాకట్లాగా కంపహ ఆనందహ లాగా ఒక పదం కాదు, అహం వేరే పదము, కరోమి వేరే పదము. ఇలాంటి సందర్భాల్లో ఏమవుతుంది అంటే ఈ అనుస్వారం ప్లేస్ లో నకారం రావడం అది తథ్యము ఎలా అయినాను. బట్ అహంకరోమి ఇలా రాయొచ్చు, అహంకరోమి ఏతత్ కార్యం అన్నప్పుడు ఈ పద్ధతిలో రాయొచ్చు కలిపి, లేదు అంటే ఈ పద్ధతిలో రాయొచ్చు. ఇలా 2 ఆప్షన్స్ ఉంటే దాన్ని వికల్పము అని అంటారు. సో ఇలా రాయొచ్చు. అలాగే సంబంధ అని ఉంది. సమ్ అనేది బంధ మామూలుగా పదము, సంబంధ అంటే సమ్ అనేది ఉపసర్గ. ఉపసర్గలు కూడా పదాల కింద అంటే ఒక శబ్దం కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. కాబట్టి సమ్ అనే ఉపసర్గలో అనుస్వారం ఉంది కాబట్టి ఇది ఈ విధంగా 2 రకాలుగా 2 పదాలు కాబట్టి ఇది కూడా పదాంత అనుస్వార అవుతుంది ఇది. కాబట్టి 2 రకాలుగా రాయొచ్చు సంధి వికల్పము ఇటువంటి ప్లేసుల్లో. రైట్? ఇటువంటి ప్లేసుల్లో సంధి వికల్పము. ఇంకొక కేసు ఉంది. మొట్టమొదటి ఏం చెప్పాము? పరసవర్ణ సంధికి ఒకే పదంలో వచ్చేటటువంటి అనుస్వారం తర్వాత వ్యంజనాక్షరం ఉంటే దాని ప్రకారంగా మారుతుంది, ఆయా వర్గీయ అనునాసికలతోటి అనుస్వారం రీప్లేస్ చేయబడుతుంది అని చెప్పాము. రెండవ కేసు ఏం చెప్పాము? 2 పదాలు కనుక ఉంటే దాంట్లో సంధి వికల్పం అవుతుంది అన్నాం. ఇంకొక 3వ కేసు ఉంది, పదాంతః తవర్గః. పదాంతః ఇది స్పెషల్ కేసు, పదాంతః తవర్గః అని ఉంది. అంటే తవర్గంలో ఉన్న అక్షరాలు గనక పూర్వపదం ఎండింగ్ లో ఉండి దానికి లకారము లా, మనం ఇందాకటి వరకు చెప్పిన వాటిల్లో లకారమే కాదండి, ఇక్కడ మీకు ఓన్లీ లకారంతో చెప్పారు. మనకు వ్యంజనాలు శేషాసాహ తప్ప మిగిలిన వ్యంజనాలు అన్నాము. బట్ యారాలవా గురించి మనం మాట్లాడటల్లా, యారాలవా కూడా వ్యంజనాలే. రైట్? యారాలవా వ్యంజనాలు, కానీ వర్గీయ వ్యంజనాల గురించి చెప్పాం. ఎంతసేపు అనునాసిక వస్తుందంటే అన్నాసికలు ఎక్కడ ఉంటాయి? వర్గంలోనే ఉంటాయి. సో ఆ వర్గీయ అనునాసికల గురించి వర్గీయ వ్యంజనాల గురించి మాట్లాడాము. బట్ యకారము వకారము లకారము ఉన్నప్పుడు కూడా వాటి ప్లేసుల్లో వేరే అక్షరాలు వస్తాయి. వాటిని ఏమంటారంటే అనుస్వార లకార, అనుస్వార యకార, అనుస్వార వకార అంటారు. అంటే లా మీద చంద్రబిందు రాస్తే దాన్ని అనుస్వార లకారము అంటారు. అదేం స్పెషల్ గా ఒక అక్షరం కాదు, మన వర్ణమాలలో కాదు, బట్ దాని అలా అంటే ముక్కుతో పలికేటటువంటి లకారము. అలాగే వకారము ఉంది, వా పైన చంద్రబిందు రాస్తే, అలాగే యా కూడా ఉంది పైన చంద్రబిందు రాస్తే. అనుస్వార యకార, అనుస్వార లకార, అనుస్వార వకార అంటారు. ఓకే? సో ఇప్పుడు మనకి ఓన్లీ కేసు ఏం చెప్పారు అంటే పదాంతంలో తవర్గాక్షరం ఉండి దానికి లకారం గురించి మాత్రమే మాట్లాడారు మీ పుస్తకంలో. సో దానికి గనక లకారం గనక యాడ్ అయితే, లా అంటే లకారంతో ఉన్నటువంటి ఏదో ఒక పదం యాడ్ అయితే అప్పుడేమవుతుంది? అనురూప లకార అంటే అర్థం ఏమిటి? ఆ తవర్గాక్షరం ప్లేస్ లో లకారం వస్తుంది అనేది రూలు. అది కూడా పరసవర్ణ. పరసవర్ణ అంటే ఏంటి? ఉత్తర పదంలో ఉన్నటువంటి వర్ణానికి సంబంధించినట్టుగా వర్ణం వస్తుంది అని చెప్పటం. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు? తత్ లయ అన్నారు. దీంట్లో పదాంత తవర్గ ఉంది, తవర్గం ఉంది, తవర్గాక్షరం తకారం ఉంది, దానికి లయ లకారంతో స్టార్ట్ అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఈ తకారం కాస్త లకారంతో ఆ తకారం ప్లేస్ లో లకారం ఆదేశంగా వస్తుంది, వచ్చి తల్ లయ తల్లయ అనే మాట ఏర్పడుతుంది. రైట్? ఇంకొకటి ఏంటి? విద్వాన్ లిఖతి అనే పదం ఉంది. విద్వాన్ లిఖతి అని అన్నప్పుడు ఇక్కడ కూడా ఏమిటి? తవర్గ, పదాంత తవర్గ అంటే తవర్గాక్షరం ఉంది. ఇక్కడ కూడా నకారం తవర్గంలోనే ఉంది కదా, తవర్గ అనునాసిక తవర్గంలోనే ఉంది కదా, దానికి లిఖతి లకారంతో స్టార్ట్ యాడ్ అయింది పదము. అప్పుడేమవుతుంది? మామూలుగా ఏమన్నాం? తథ దద్ధలో ఏదొచ్చినా సరే లకారం కనుక వస్తే పక్కన ఆ అక్షరము లకారం కింద మారిపోతుంది. ఏది? ఆ తవర్గాక్షరము లకారం కింద మారుతుంది. అనురూప లకార అంటే అది అర్థం. కానీ ఎప్పుడైతే అనునాసిక వచ్చిందో అప్పుడేమవుతుంది? అనుస్వార లకార కింద మారుతుంది. సో ఆ విద్వాన్ ప్లస్ లిఖతికి ఈ నకారం తీసేసి ఏం చెప్తారంటే అందుకని దాని ప్లేస్ లో అనుస్వార లకారం. ఇందాకన్నా కదా లా పైన చంద్రబిందు రాయటం.
సో దాన్ని రాసేప్పుడు విద్వాన్ లిఖతి, అది నకారం పలక్కుండా పలకాలి ముక్కుతో. విద్వాన్ లిఖతి అంటాం దాన్ని. విద్వాన్ లిఖతి అని పలకకుండా విద్వాన్ లిఖతి అని పలుకుతాం అనమాట. ఆ నకారం వెనకాల వినబడుతూ ఉంటుంది. సో రాయటము ఇలా రాస్తాం అనమాట. ఇదేదో ద్వా కింద పైన వచ్చిందేమో మీరు అనుకుంటున్నారు, బట్ యాక్చువల్గా దీని మీద ఉన్నట్టే అనమాట. లకారము కలిసిపోతుంది కదా, డబల్ లా కదా, సో దానికి వచ్చింది అనమాట. ఇలాగే మీరు సంధి పుస్తకంలో చూస్తే సంవత్సరః, సంయమః ఇవి ఉంటాయి రెండు. సంయమః అని రాస్తారు. ఓకే, మీరు దాంట్లో చూస్తే దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అవన్నీ మీ పుస్తకంలో ఇవ్వలేదని నేను మాట్లాడలేదు వారి గురించి. సల్లాపము అనే మాట విన్నారు కదా మీరు, సల్లాపహ. ఆ సల్లాపము కూడా అంతే, సల్లాపహ అని మాట్లాడాలి. మామూలుగా లా కింద లావత్తు కాదు, ఆ ముందర ఆ సత్ తకారం, సత్ లాపహ, సల్లాపహ. ఆ సల్లాపహ ముక్కుతో పలకాల లా అని పలికేటప్పుడు. బట్ ఇక్కడ లకారం గురించి మాత్రమే చెప్పారు మీకు మన శిక్షా పుస్తకంలో. ఇంట్రెస్ట్ ఉంటే మీకు సంధి పుస్తకం మీకు ఇచ్చారు కదా, దాంట్లో యకారానికి వకారానికి కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూడొచ్చు. ఓకే, దీన్ని అనురూప లకారం, పదాంతంలో ఉన్నటువంటి తవర్గానికి లకారం పరమైనప్పుడు ఆ తవర్గాక్షరము కాస్త లకారం కింద మారుతుంది. దాన్నే అదే అనునాసికతో, అంటే ఆ తవర్గ అనునాసిక పరమైతే అనుస్వార లకారము వస్తుంది. ఓకే, సో దీన్ని ఏమంటారు, పరసవర్ణ సంధిలో 3వ కేసు ఇది. ఫస్ట్ కేసు సేమ్ వర్డ్, సెకండ్ కేసు 2 words, థర్డ్ కేసు పదాంత తవర్గానికి లకారం. 3 cases. క్లియరా? పరసవర్ణ సంధి చెప్పడానికే కష్టం, రాయటము పలకడము అసలు వెరీ ఈజీ సంధి ఇది. మేడం 3వ రూల్ ఒక్కసారి చెప్పరా? ఏం లేదండి, పదాంతంలో తవర్గం ఉండాలి అంటే పూర్వపదం ఎండింగ్ తవర్గాక్షరంతో ఎండ్ అవ్వాలి. తవర్గాక్షరాలు అంటే తథ దధ నాలతో ఏదో దాంతో ఎండ్ అవ్వాలి. ఎండ్ అయ్యి దానికి ఉత్తర పదము లకారంతో స్టార్ట్ అవ్వాలి. లయః, లాపః, ఇంకేమన్నా పదాలు ఉంటే అవి. సో అలా వస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ పూర్వపదం ఎండింగ్ లో ఉన్న తవర్గాక్షరం స్థానంలో లకారము వస్తుంది ఆదేశంగా. లకారం ఆదేశంగా వచ్చి అదే అనునాసిక అంటే నకారం ఉందనుకోండి, అది కూడా తవర్గాక్షరమే నా అనేది, అది ఉందనుకోండి అనుస్వార లకారము వస్తుంది. ఇది రూల్. మేడం ఇప్పుడు ఎల్లింగం తల్లింగం పరిచయాలు వచ్చాయి కదా, అవి మొదటి దాంట్లోకే వస్తాయి కదా, తత్ ప్లస్ లయః దానికే వస్తాయి. తత్ లింగం తత్ దాంట్లోనే వస్తాయి. యత్ లింగం యల్లింగం యద్వచనం దాంట్లో తల్లింగం దాంట్లోనే వస్తాయి. క్లియరా? ఇప్పుడు ఇది అర్థమైందా? మేడం ఈ చంద్రబిందు లా మీదే పెట్టాల్సి వస్తుంది కదండి అప్పుడు అనుస్వార లకారం. ప్రింటింగ్ లో కూడా మీకు ఎప్పుడు యువతలకే వస్తుంది. అంటే ఏంటంటే వి ద్వా ఈ నకారం ప్లేస్ లో అనుస్వార లకారం రాయాలి కదా, లా రాసి చంద్రబిందు పెట్టాలి, ఇల్లు రాసి చంద్రబిందు పెట్టాలి. పక్కన లిఖతి తోటి ఇది కలిసిపోయింది, హాఫ్ లా దానికి సంబంధించింది కాబట్టి యువతలకి రాయాల్సి వచ్చింది, అంతకుమించి ఏం లేదు. ప్రింటింగ్ లో అలాగే వస్తుంది, ప్రింటింగ్ లో అలాగే వస్తుంది. ఎస్ లక్ష్మి గారు చెప్పండి. నేను పద్మప్రియ మాట్లాడుతాను. పద్మప్రియ గారు ఒక్క నిమిషం, లక్ష్మి గారు ముందర నుంచి మాట్లాడుతున్నారు. మేడం తల్లయ్యలో పైన చంద్రబింబం ఉండదు ఉండదు ఉండదు. దానికి నకారం వస్తేనే చంద్రబిందు వస్తుంది, లేకపోతే రాదు. అందుకనే అనుస్వార లకారం అనేది అనునాసిక వచ్చినప్పుడే వస్తుంది, లేకపోతే మామూలు లానే వస్తుంది. విద్వాంస అంటే విద్వాంసుడు అంటే అది వేరండి, అది వేరు ఇది వేరు, అది వేరు ఇది వేరు. విద్వాన్ లిఖతి అనేది మామూలుగా విద్వాంసుడు రాస్తున్నాడు అంతే. విద్వాంస అనేది యాక్చువల్గా విద్వాన్ కి బహువచన రూపం విద్వాంస అనేది. ఓకే, సో పద్మప్రియ గారు చెప్పండి. ఇప్పుడు ఈ విద్వాన్ నకారం తా వర్గంలో ఉన్నది కనుక మిగతా వర్గాలతో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? అట్లా ఈ తా వర్గానికి సంబంధించిందేనా ఈ అనుస్వర లకారం అన్నది? అంతే, మనకు అదే రూల్ చెప్పారు, మనకు అదే రూల్ చెప్పారు కాబట్టి మనం అంతవరకే చూసుకుంటాం. ఓ సరే, ధన్యవాదాలు. ఇట్లా 2 సార్లు కనుక అనుస్వారం వచ్చినట్టుగా వస్తే ఏదో ఒక్కసారే రాయొచ్చనండి అర్థము? నాకు అర్థం కాల. అంటే ఇప్పుడు సం ప్లస్ బంధః సంబంధః అని ఇచ్చారు కదా, ఇక్కడ 2 విధాలుగా అంటే 2 సార్లు మనకి ఇక్కడ అనుస్వారం వచ్చినట్టు కదా, సం దగ్గర ఒకటి బా దగ్గర ఒకటి అనుస్వారం వచ్చినట్టు కదా, అలా
అక్కడ అనునాసికైనా రాయొచ్చు బా దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది? బంధ అలాగే ఉంటుందిగా. అదే నా డౌట్ అదేనండి. ఇక్కడ మనకి ఇక్కడ సమ్ ప్లస్ బంధ అని వచ్చింది కదా, అప్పుడు ఓన్లీ మీరు బం ప్లస్ దహ బంధ అనుకుంటున్నారా? బం ప్లస్ దహ బంధ. ఇందాక ఫస్ట్ ఎగ్జాంపుల్ బట్టి చూస్తే కంపహ వాటన్నింటినీ చీల్చి చెండాడారు కాబట్టి అట్లాగే అనుకోవాలి. బమ్ ప్లస్ దహ బంధ, దాని దగ్గర కూడా నకారం వచ్చింది. అనుస్వార ఏది పరసవర్ణం వల్లే నకారం వచ్చింది అక్కడ. మళ్ళీ అది ఏకపదంలో వచ్చింది. ఇది సమ్ అనేది డిఫరెంట్ పదం, రెండు పదాల్లో వచ్చింది. ఏకపదంలో వచ్చినప్పుడు ఖచ్చితంగా సంస్కృతంలో బంధ అంటే ఇలాగే రాయాలి, అనుస్వారం పెట్టి రాయరాదు. అది హిందీకి మనకు వస్తుంది కానీ విడదీసేటప్పుడు చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి కంపహ అని ఉందనుకోండి, విడదీసేటప్పుడు ఇలాగే చెప్తాం కమ్మ ప్లస్ పహ అని. బట్ రాసేటప్పుడు ఎప్పుడు ఇలాగే రాయాలి, కంపహ అని అనుస్వారం పెట్టి. హిందీలో రాయొచ్చు, సంస్కృతంలో రాయరాదు. కానీ దీనికి మాత్రం అహంకరోమి ఉందనుకోండి, దీనికి మాత్రం రెండు పదాలు కాబట్టి ఇలా కలిపి రాసుకోవచ్చు, ఇలా విడివిడిగాను రాసుకోవచ్చు, తప్పలేదు. క్లియర్? సంబంధంలో రెండు దాంట్లో కూడా సంబంధ అని కలిపి రాశారు, పైన లాగా రాయకూడదండి, అహంకారం ఇలాగా. అండి ఇది ఉపసర్గతోటి వచ్చింది. అహము కరోమి రెండు డిఫరెంట్ గా కంప్లీట్ గా డిఫరెంట్ పదాలుగా వచ్చి అలా వచ్చింది కాబట్టి సంబంధ అనేది ఉపసర్గతో కూడి మళ్ళీ ఒకటే పదం కింద ఏర్పడుతోంది అది. ఓహో, ఓకే ఓకే, అది సరే మేడం, థ్యాంక్ యూ. ఒకసారి వాక్యాలు చూడండి. సహ అధికాన్ అంకాన్ ప్రాప్తవాన్. ఇక్కడ పెద్దగా చెప్పేందుకు ఏముండదు, కాకపోతే ట్రాన్స్లేషన్ కి పనికొస్తాయి కాబట్టి వాక్యాలకు అర్థం చెప్పడమే, తెలియని పదాలు ఏమన్నా ఉంటే తెలుసుకోవడమే. అతడు మంచి ఎక్కువ మార్కులను ఎక్కువ అంకములను పొందాడు. వత్సే దురభిమానం ముంచ, ముమ్ము ప్లస్ చ, ముంచ అంటే క్రియాపదం, ముంచతి ఉంది కదా దాని నుంచి వచ్చిందే అనమాట. దురభిమానాన్ని వదిలిపెట్టు, ముంచ మధ్యమ పురుష క్రియాపదం. వినయ ఛాత్రస్య మండనం, మండనం అంటే అలంకార అని అర్థము. సో వినయం, వినయం అనేది విద్యార్థికి అలంకారము. మం ప్లస్ డనం. ఆనంద పరమ సుఖం, పరమం సుఖం, ఆనందమే అత్యున్నతమైనటువంటి సుఖము, సౌఖ్యము అని చెప్పడం అనమాట. ఓకే, అలాగే చోర దర్శనాత్ కంపః ఉత్పన్న. చోరుని యొక్క దర్శనం వల్ల అంటే దొంగని చూడటం వల్ల కంపః ఉత్పన్న, వణుకు పుట్టినది, వణుకు పుట్టినది, కంపః ఉత్పన్న. అహంకరోమి ఏతత్ కార్యం, అదే వాక్యం ఇచ్చారు ఇందాక నేను చెప్పింది. అహంకరోమి, అహం కరోమి అంటే అహం ఏతత్ కార్యం కరోమి అని చెప్పటమే అనమాట. నేను ఈ పనిని చేస్తున్నాను. వక్రం చలతి సహ సర్పః. వక్రం ప్లస్ చలతి, వక్రం చలతి అంటే ఏదో పెద్ద ఊడు పడిపోయింది, కొత్త పదం ఏదో వచ్చేసింది కాదండి. సర్పః, ఆ సహ సర్పః వక్రం చలతి. ఆ పాము ఏదైనా తిన్నగా వెళ్తుంది ఏంటి, లేకపోతే ఆ పాము ఇలా మెలికలుగా వెళ్తుందని, వక్రం వంకర టింకరగా వెళుతుంది అని చెప్పడం. అంతేగాని వక్రం చలతి అనగానే అదేదో కొత్త మాట వచ్చేసింది, దానికి ఏదో పెద్ద థియరటికల్ మీనింగ్ ఉంది, చాలా ఆధ్యాత్మికమైనటువంటి ఏదో ఉంది అనుకోకూడదు. ఇది చూడండి, తండమరం కహ బాధయతి. తండమరం అనగానే ఎవరో అసలు ముందు చాలా కంగారు పడిపోయారు. వాళ్ళు క్లాస్ వెనక ఒకసారి ఒక బ్యాచ్ లో తండమరం అన్నారండి. ఏమిటండి ఆ గోళ, ఏంటండి ఆ మాట, ఏమిటండి? ఏమీ లేదు. తత్ డమరుం, సారీ తమ్ డమరుం, తత్ కాదు, తమ్ డమరుం. డమరుహు అంటే ఏంటి, డంక. తమ్ డమరుం కహ వాదయితి. ఆ డంకని, ఆ డ్రమ్ము లేకపోతే ఏదో అనుకోండి, మధ్యలో ఏదో అనుకోండి, దాన్ని ఎవరు వాయిస్తున్నారు? తమ్ డమరుం, తండమరుం అయింది. మనం అలా రాస్తామా? ఖచ్చితంగా రాసిస్తాం. మనం ఎలా రాస్తాం? తమ్ డమరుం. అసలు ఆ మాట వాడాలని కూడా తట్టాలి మనం ఫస్ట్. అలాగే సహ ధనం సంపాదయతి. సమ్ ప్లస్ పాదయతి. పాదయతి దానికి వేరే మీనింగ్ ఉంటుంది, బట్ సంపాదయతి అనే దానికి వేరే మీనింగ్ వస్తుంది, ఎందుకంటే ఉపసర్గ కాబట్టి. ఇలాంటి చోట్ల సంపాదయతి డాట్ తోటి రాయొచ్చు, లేదంటే సంపాదయతి ఇక్కడ ఇచ్చినట్టుగా మకారం తోటి కూడా రాయొచ్చు, ఎందుకంటే ఇది రెండు పదాలు కాబట్టి వికల్పంగా రాసుకోవచ్చు సంధిని. అలాగే చూడండి, తేన సంలాపః క్రియతే. సంలాపః క్రియతే
ఆ నకారానికి బదులు ఆ సత్ ప్లస్ లాపహ, ఆ నకారానికి బదులుగా అనుస్వార లకారం వచ్చింది అక్కడ. సల్లాపహ క్రియతే, సత్ ప్లస్ లాపహ. వాటిని అందరూ వాళ్ళు విడదీసి కిందన ఇచ్చారు. మనం దాని గురించి చెప్పుకున్నాము. కిందన విద్వాన్లకి తల్లయ్య కూడా ఇచ్చారు, చూసుకున్నారు కదా. రైట్. అభ్యాసము తర్వాత చేద్దాం, తర్వాత క్లాస్ లో అభ్యాసం చేద్దాం. సల్లాపహ చక్కటి వార్తాలాపము. లాపహ అంటే ఏంటండి? లాపహ అనే దానికి కూడా చాలా మీనింగ్స్ ఉంటాయి. వార్తాలాపహ అన్నాం అనుకోండి, మంచిగా సమాచారాలు అని. ఓకే. లేదు సమాచారం అంటే వార్తాలాపం అన్నప్పుడు కూడా మన సంభాషణం అనే దీంట్లో కూడా వస్తుంది. సంభాషణ సల్లాపము అంటే ఒక రకంగా చెప్పాలంటే. సో ఎక్సర్సైజ్ పార్ట్ అయితే ఇప్పుడు చేయము. అర్థమైంది కదా ఇది? మళ్ళీ అవసరమైతే క్లాస్ వింటారు, తర్వాత చూసుకుని వస్తారు కాబట్టి ఎక్సర్సైజ్ తర్వాత చేద్దాం. రైట్. ఈ కన్ఫ్యూజన్ అయిందా? చర్త్వం చెప్పనా? అలా తేలిగ్గా వదులుకోకూడదు కదా, మరి చర్త్వం చెప్పుకోవాలి కదా. కచ్చటం తప్ప ఈరోజు చాలా అది కూడా ఈ రోజే వినాలా మా అమ్మ? పోలే ఒక నిమిషం ఆగి ముందు లౌకిక న్యాయాలు అవన్నీ చెప్పుకుని చెప్తాలండి. పోనీ నెక్స్ట్ సెషన్ లో కాస్త బ్రేక్ వస్తే కొంచెం బ్రీత్, కొంచెం మింగేస్తాం. ఒక్క 2 minutes టైం ఇస్తే. అదే లౌకిక న్యాయాలు స్టోరీలు చెప్పుకుందాం కాసేపు. అస్తు అస్తు. రమణ గారు చెప్పండి సార్. సార్ అంటే ఇది అనుస్వార సంధికిను పరసవర్ణ దీర్ఘ సంధికి ఏమన్నా వ్యత్యాసాలు ఉంటాయేమో అని చెప్తారేమో అనుకున్నాం. ఫస్ట్ పాయింట్ పరసవర్ణ దీర్ఘం కాదండోయ్, అది ఇది మిక్స్ అయిపోతుంది. వద్దు బాబోయ్, పరసవర్ణానికి మళ్ళీ దీర్ఘం ఎక్కడి నుంచి పెడదాం? పరసవర్ణ సంధి. పరసవర్ణ దీర్ఘం లేదు సార్. పరసవర్ణ ఎస్ పరసవర్ణ సంధికిను అనుస్వార లాస్ట్ క్లాస్ లో అనుస్వార సంధి చదివాం కదా. సో యాక్చువల్ గా మనం సపరేట్ అవుట్ ఇప్పుడు అన్ని కలిపి ఇచ్చేసారు అనుకోండి వర్డ్స్, మనం ఒకటి అనుస్వార సంధికి పరసవర్ణకి నేను చాలా తెలియాలి కదా మనకి. ఏం లేదు సార్, సంధి పేర్లు గనక బాగా అర్థం చేసుకుంటే ఇవన్నీ ఈజీ. ఎప్పుడైనా సంధి పేర్లు మీరు చూసారనుకోండి, పరిచయాలు ఉన్నటువంటి స్వరసంధుల దగ్గర నుంచి సవర్ణ దీర్ఘ అనగానే మనకు వచ్చే రిజల్టెంట్ వర్డ్ చూసుకోండి, దీర్ఘం కనబడుతూ ఉంటుంది. ఆ ఈ ఊ అనుకుంటు. రైట్. గుణ అనగానే గుణాలు అంటే ఏమిటో తెలిస్తే ఏ ఓ అర్లు అవి రిజల్టెంట్ వర్డ్ లో కనిపిస్తాయి, అంటే సంధి కలిసిన తర్వాత వచ్చే పదంలో కనబడతాయి. వృద్ధులు అనగానే ఐ ఔ అనగానే అవి కనబడుతూ ఉంటాయి. ముందు కండిషన్స్ ఏంటి పక్కన పెట్టాలి. అట్లాగే శ్చుత్తు అనగానే ఏం కనపడింది? శకార చవర్గాలే కనబడతాయి, చివరి అక్షరాలు చివరికి సంధిలో జరిగిన తర్వాత. అట్లాగే అనుస్వార సంధి అంటే అది జరిగిన తర్వాత మీకు పదం ఎలా కనపడాలి? అనుస్వారం కనపడాలి పదంలో అనుస్వారం కనపడాలి. కానీ పరసవర్ణ అంటుంటే ఏమవుతుంది? అనుస్వారం కనపడదు. ఎప్పుడైతే 2 పదాలు ఉంటే తప్ప. 2 పదాలుగా అంటే అహంకరోమి లేకపోతే త్వంకరోషి వస్తుంది నెక్స్ట్. ఇట్లాంటి వాటిలో 2 పదాలుగా సంబంధ ఉపసర్గలతో ఉన్నట్టే గాని అక్కడ తప్ప. అది కూడా మనం ఏం చేస్తాం? వికల్పం కాబట్టి మనము అనునాసికనే ఎంచుకుంటాం అక్కడ కూడా. సో మీకు పరసవర్ణ సంధిలో ఏమవుతుంది? పక్కన పదంలో ఉన్నటువంటి అనునాసిక రావాలి కంపల్సరీ. అక్కడ అనుస్వారం కనపడదు. అనుస్వారం ఎక్కడ కనబడుతుంది? అక్కడ మీకు విడదీసి సంధులు మీకు పేపర్లో ఎలా ఇస్తారు? విడదీసి రాయమని ఇస్తారు, కలిపి రాయమని ఇస్తారు. సో మీకు అప్పుడు ఎలా ఐడెంటిఫై చేస్తారు? ప్లస్ పెట్టి 2 పదాలుగా ఇచ్చినప్పుడు ఏమవుతుంది? మీకు అక్కడ అనుస్వారం కనబడుతోంది అనుకోండి ఆ ఇచ్చిన పదాల్లో, అంటే అది గ్యారంటీ పరసవర్ణంగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే రిజల్టెంట్ వర్డ్ లో మీకు అనుస్వారం కనపడదు ఇంకా. అలా కాకుండా మకారం కనపడుతోంది అనుకోండి, అంటే అర్థం అనుస్వార సంధికి వెళ్ళింది, ఎందుకంటే రిజల్టెంట్ లో అనుస్వారం కనపడాలి. రివర్స్ చేసుకున్నారనుకోండి, విడదీసినప్పుడు తెలిసిపోతుంది. ఏదైతే సంధి పేరుందో అది మనకి చివరికి సంధి జరిగిన తర్వాత వచ్చేటటువంటి ఆఖరిగా వచ్చేటటువంటి ఆ ఫలితమైనటువంటి పదంలో కనపడాలి. అది రూలు. ఓకేనా? పాపం విమలశ్రీ గారు అలసిపోయారు కాబట్టి ఆవిడ అలసటం దూరం చేయడానికి కాసేపు సంధులకు విరామం ఇచ్చి లౌకిక న్యాయాలు చెప్పు. థ్యాంక్ యూ మ్యామ్. ధన్యవాదాలు. ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు అర్థమై ఉంటుంది. రెండు క్లాసులు మన దగ్గరకు వచ్చిన తర్వాత 2 లెవెల్స్ కి ఎందుకు 40 minutes కి బ్రేక్ కావాలి అనేది. రైట్. కంటిన్యూటీ ఉంటే ఇక్కడ టీచర్ కూడా కాసేపు ఆపుకుందాం అని చెప్పలేదు.
అక్కడ స్టూడెంట్స్ అడగలేరు. ఇది కంపల్సరీ బ్రేక్ అనుకోండి, ఖచ్చితంగా లాగౌట్ అవ్వాలి. అవసరమైతే ఒక గుక్క మంచినీళ్ళో, కాఫీ చుక్కో నోట్లో పోసుకోవాలి. లేకపోతే ఒకసారి కుర్చీలో లేచి కూర్చోవాలి. ఇక్కడ యువతల టీచర్‌కి కూడా అట్లాంటివి ఏమన్నా 2 నిమిషాలు లేట్‌గా లాగిన్ అవ్వచ్చు. కాస్త బ్రేక్ వస్తుంది. రైట్? సో 40 విన్నది కొంచెం అబ్జార్బ్ అవుతుంది మాకు కూడా. ఆ! 40 మినిట్స్‌కి కొంచెం బ్రేక్ ఉండాలి. అందుకనే చిన్నప్పుడు మనకు స్కూల్‌లో పీరియడ్స్ ఉన్నప్పుడు 40 మినిట్స్, 45 మినిట్స్‌కి బ్రేక్ ఉండేది. టీచర్ వచ్చే లోపల మనం చేసే గోల చేసుకోవచ్చని చెప్పి. కాబట్టి ఆ ఇది ఉంటుంది. మీ బ్యాచే మరి బుద్ధిగా కూర్చుంటారు గానీ, ఎవ్వరు కూడా నేను ఒక 5 నిమిషాలు వదిలేస్తే కాకి గోలే క్లాస్ అంతాను. కాకి గోల నిజంగా. చాలా గోల. నేను కావాలని అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒక్క నిమిషం అండి వస్తానని ఎళ్ళాననుకోండి, ఆడియో, వీడియో మ్యూట్ చేసి, వీళ్ళేం చేస్తారు చిన్న పిల్లల్లాగా నేను చూస్తూ ఉంటా. పక్కనే కూర్చుంటా 5 నిమిషాల వరకు లాగిన్ అవ్వను కావాలని. ఆడియో, వీడియో మ్యూట్ చేసి ఉంటా అనమాట. అసలు ఇగ ఎంత లెవెల్ ఉంటుందంటే ఆర్డర్ టైమ్‌లో కొట్టాల్సొస్తుంది. మీరేమో అసలు మాట్లాడుకోరు. మరీ ఇంత ఉత్తమ విద్యార్థులైతే కష్టమండి బాబు. సరే. లౌకిక న్యాయాల్లో ఇవాళ 2 న్యాయాలు. మాన్యం మా గొడవ ఇక్కడ ఏమి ఉండదు మాన్యం. మా గొడవ అంతా ఛాత్రాభ్యాసలో ఉంటుంది. ఛాత్రాభ్యాసం అంటే మీరు వీడియో అదే మీటింగ్‌లు పెట్టుకుంటే దాంట్లో ఉంటుందేమో. గ్రూప్‌లో ఏం కనపడదే? గ్రూప్‌లో మీకంటే మీ టీచరే అల్లరిగా ఉంటుంది తప్ప మీరు అబ్బే లాభంలే. సరే. 2 న్యాయాలు ఏంటి అంటే లౌకిక న్యాయాలు. అంధ పంగు న్యాయః అని ఒకటి, వృద్ధ కుమారి వాక్య న్యాయః అనేది ఒకటి. ఏమిటి అంధ పంగు న్యాయః? అంధ అంటే మీకు తెలుసు బ్లైండ్ పర్సన్. పంగుహు అంటే కుంటివాడు. సో గుడ్డివాడు, కుంటివాడు. ఏమిటి స్టోరీ అంటే ఒక గుడ్డివాడు ఏం చేయగలడు? వాడు చూడలేడు. బట్ వాడు నడవగలడు, మాట్లాడగలడు, వినగలడు, అన్నీ చేయగలడు. కానీ చూడలేడు. కుంటివాడు ఏం చేయగలడు? చూడగలడు. కానీ నడవడం కష్టం వాడికి కదా! కాళ్ళు లేవు కాబట్టి ఇప్పుడులాగా అప్పట్లో ఆ న్యాయాలు వచ్చిన టైంలో జైపూర్ ఫుట్లు లేవు. కాబట్టి కాళ్ళు లేవు కాబట్టి వాడు వెళ్ళలేడు. ఎక్కడికి వెళ్ళలేడు. బట్ వాడికి చూపు ఉంది. మిగతావన్నీ ఉన్నాయి. కాబట్టి గుడ్డివాడు, కుంటివాడు కలిసి ఓ చోటకెళ్ళాలనుకున్నారట. ఓ చోటికి వెళదాము అనుకున్నప్పుడు వీడికేమో దారి కనపడదు పాపం. గుడ్డివాడికి దారి తెలీదు. ఎలా వెళ్ళాలనేది కళ్ళు కనపడవు కాబట్టి. వాడేమో నడవలేడు. కాబట్టి కానీ వాడికి దారి కనపడుతుంది. దారి తెలుస్తుంది. అందుకని ఈ గుడ్డివాడి భుజాల మీద కుంటివాడు ఎక్కి కూర్చున్నట్ట. కూర్చుని రైట్‌కి సో గుడ్డివాడి భుజాల మీద ఈ కుంటివాడు కూర్చుని దారి చెప్తున్నట్ట. సో ఆ దారి ప్రకారంగా ఇక్కడిక్కడికి వెళ్ళకు. ఇదివరకు చిన్నప్పుడు మేము ఆడుకునేవాళ్ళం. మరి ఎవరైనా కళ్ళకి గంతలు కట్టేసుకుని రైట్, లెఫ్ట్ అని చెప్తూ ఉంటే వాళ్ళు వెళ్ళారు. మెట్టుంది దిగేసేసే అటెళ్ళకు ఇటెళ్ళకు అని చెప్పేవాళ్ళం. ఆ టైప్‌లో వాడికి కనపడదు కాబట్టి వీడు చెప్తూ ఉంటే వాడు జాగ్రత్తగా గుంటల్లో వాటిల్లో పడకుండా వాడు జాగ్రత్తగా చివరికి మొత్తానికి ఎలా అయితే ఇద్దరు కలిసి గమ్యస్థానాన్ని చేరుకున్నారు. కాబట్టి ఒక లోపం ఉంది ఒకళ్ళలో అంటే ఆ ఇద్దరిలో కావచ్చు, వేరే పీపుల్‌లో కావచ్చు. అందరికీ అన్ని స్కిల్స్ ఉండవు కదా! సో అలా ఏదో ఒక లోపంతో ఉన్నవాళ్ళు అందరూ కలిసి తద్వారా ఒక ప్రయోజనం గనక సిద్ధిస్తే ఇద్దరికీ ఉపయోగకరంగా ఉంటే అలాంటి సందర్భాల్లో ఈ న్యాయం అంటారు. అంధపంగు న్యాయం ప్రకారంగా అని చెప్తారు. అది అంధపంగు న్యాయం. ఇది ఓకే. ఇది బానే భార్యాభర్తలు కూడా అంతే. ఏంటండి? భార్యాభర్తలు కూడా అంతే. అంతేగా మరి. అందుకనే ఉగాది పంచాంగంలో చూసుకుంటారు కదా! ఒకళ్ళకి ఆదాయం ఏముందంటే డెఫినిట్‌గా అవతల వాడికి వేరే రకంగా ఉంటుంది. రైట్. కరెక్టే అది. పూరకాలన్నమాట. ఆ టైప్‌లో. ఒకళ్ళు పూరకం, ఇంకోటి కింద డ్రైను. అలా పూరకము అంటే ఇక్కడ అర్థం అది కాదండి. ఇది కాంప్లిమెంటరీ. ఒకళ్ళ దాంట్లో ఉన్నదాన్ని ఇంకొకళ్ళు కంప్లీట్ చేస్తూ ఉంటారు. ఒకళ్ళు ఖర్చు తక్కువ చేస్తే దాన్ని కాంపెన్సేట్ చేయాలి కదా! ఇంకోళ్ళు ఖర్చు ఎక్కువ పెడతారు. Yes, both has to complement each other. అంతే Correct. కదా మరి. Everybody is alike. అంతే. అది. సో ఇది ఓకే గానీ నెక్స్ట్‌ది మాత్రం సూపర్‌గా ఉంటుందన్నమాట. జనరల్‌గా తల్లులు పిల్లల దగ్గర ప్రయోగించే అస్త్రాలు ఇలాంటివన్నీ గూడా. వృద్ధ కుమారి వాక్య న్యాయము. వృద్ధురాలు అంటేనే ముసలి అంటే వయస్సు ఉడిగిన మనిషి అని అర్థం. మళ్ళీ కుమారి అంటే కన్య. మరి ఏమిటి అంటే ఒక ఆవిడకి వృద్ధ కన్య అన్నమాట. అంటే పెళ్లి కాలేదు కానీ వయసయిపోయింది. అలాంటి ఆవిడ ఒకసారి ఏదో పాపం ఆవిడ చాలా సత్ప్రవర్తన కలిగిన మనిషి అయ్యుండొచ్చు. ఇంద్రుడు పాపం ఈవిడ అసలు జీవితంలో పాపం ఏమి అనుభవించలేదు. అందుకని ఈవిడకి ఏమన్నా మనం వరం ఇద్దాం అనుకుని వచ్చి, ఏమన్నా నీకు వరం ఇస్తాను కోరుకోమన్నట్టు. ఆవిడ ఎలా అడిగింది చూడండి.
నా పిల్లలు బంగారం కంచమందు కావలసినంత పాలు నెయ్యి వేసుకుని ప్రతిరోజు భోజనం చేయగలవారు కావాలి అని అడిగింది. ఒక్కటే వాక్యం ఆవిడ అడిగింది. ఒక్క వరమ ఇస్తా అన్నాడు ఆయన. ఒక్కటే వాక్యంతో అడిగింది ఆవిడ. నా పిల్లలు పిల్లలు అని ఎప్పుడైతే అయిందో ఈవిడ వృద్ధురాలు అయిపోయింది. ఈవిడకి పిల్లలు కలగడం అసంభవం కదా. అంటే ఈవిడ మళ్ళీ వెనక్కి వెళ్ళాలన్నమాట. అంటే ఈవిడ మళ్ళీ కన్యగా యువతిగా మారిపోవాలి. అంటే యవ్వన సంప్రాప్తి జరగాలి ఆవిడకి. సో అంటే ఏంటి, ఈవిడ ముసలితనం పోయి చక్కగా యవ్వనవంతురాలు దాంట్లో అదొకటి ఉంది. మళ్ళీ ఏముంది, బంగారపు కంచమందు కావలసినంత పాలు నెయ్యిట. బంగారం కంచాల్లో తినాలి అంటే ఇప్పుడు వెండి కంచాలు ఉంటేనే పెట్టుకోవడానికి భయం మనకి. వెళ్ళి లాకర్లో ఎంత పెద్ద బీరువా లాంటి లాకర్ ఎవడన్నా ఇస్తాడేమో చూస్తూ ఉంటాం. బంగారం కంచాల్లో తినాలంటే వాళ్ళు ఎంత ఉన్నత, అంటే బాగా ఎంత ఉన్నవాళ్ళు అయి ఉండాలి, డబ్బున్న వాళ్ళు. రోజు బంగారం కంచాల్లో తినాలంటే సో అంత డబ్బున్న వాడిని ఈవిడ పెళ్లి చేసుకోవాలి ఫస్ట్. అంతే కదా, పిల్లలు పుట్టాలి అంటే మరి పెళ్లి చేసుకోవాలి కదా ఫస్ట్. సో అందుకని ఈవిడ యవ్వనం రావాలి, ఈవిడకి యువతిగా మారాలి, అంత ధనవంతుడిని పెళ్లి చేసుకోవాలి, లేదంటే పెళ్లి తర్వాత అయినా ధనం అంత సంపద ఉన్న ఇల్లు ఉండాలి. సో పిల్లలు ఉండాలి కాబట్టి పిల్లలు, ఇల్లు, పిల్లలు, పెళ్లి అన్ని అయిపోయినాయి అక్కడ. ఇంకా అది కాక పాలు నెయ్యి రోజు పోసుకుని తినాలి, రోజు వేసుకుని తినాలి. అంటే పాడి ఉండాలి ఇంటి నిండా. ఇప్పట్లాగా బాటిళ్ళు పాలు ప్యాకెట్లు లేవు కదండి, పాల కేంద్రాలు లేకపోతే ఇంకోటి లేవు కదా, ఆన్లైన్లో బుక్ చేస్తే రావడాలు. ఇంట్లో పాడి ఉండాలి. మరి ఇంత అడిగేసింది ఒకే ఒక్క వాక్యంతో. నీకు ఒక వరం ఇస్తానమ్మా పాపం అని చెప్పి ఏదో కోరుకోమంటే ఆయన దొరికావు నువ్వు ఇప్పుడు అనుకుంది, మొత్తం అడిగేసింది. ఏకంగా ఆవిడ వరుసగా ఎప్పటికో వెళ్ళిపోయి ఆవిడ యవ్వనవంతురాలు అవ్వాలి, ఆవిడకి పెళ్లి జరగాలి, బ్రహ్మాండమైన సిరి సంపదలు ఉన్న ఇంట్లోకి వెళ్ళాలి, అలాగే తనకి పిల్లలు పుట్టాలి, వాళ్ళు చక్కగా బోళంత బంగారం కంచంలో అంత ఐశ్వర్యం ఉండాలి వాళ్ళకి. ఇంత పాడు ఇంత అడిగేసింది. అనవసరంగా అడిగి చెప్పాను ఇవిడికి వరం ఇస్తానని చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఉంటాడు ఎవరు, ఇంద్రుడు. అయితే దీంతో అంటే ఒకటే వాక్యంతో ఒక దెబ్బకి రెండు పిట్టలు అంటామే మనము, ఆ టైప్లో అనమాట. అడిగింది ఒకటే కానీ సిద్ధించిన ప్రయోజనాలు మాత్రం చాలా, సిద్ధించిన కార్యాలు మాత్రం చాలా ఉన్నాయి అక్కడ. అటువంటి సందర్భంలో ఈ వాక్యాన్ని వాడతారు. ఈ న్యాయం జరిగింది అంటే ఈ న్యాయం ప్రకారంగా అని చెప్పి చెప్తూ ఉంటారు. అంటే ఇవన్నీ ఇప్పట్లో ఎవరు మాట్లాడట్లేదండి. న్యాయాలన్నీ ఎప్పుడు ఒక కాకతాళీయమే మనం బాగా వాడతాం. కాకతాళీయం అనేది ఒక్కటే మనం బాగా వాడతాం కానీ, అంటే ఇదివరకు చమత్కారంగా సంస్కృతం వ్యావహారిక భాషగా ఉన్న రోజుల్లో చమత్కారంగా ఇలా ఏమన్నా ప్రయోగిస్తే అవతల వాళ్ళకి అర్థమైపోయేది అనమాట. ఇప్పుడు వాళ్ళకి నిజంగా మనం ప్రయోగించినా మనకి కరెక్ట్గా ఆ సిచ్యుయేషన్కి ప్రయోగించాలని తెలియదు, ప్రయోగించినా అవతల వాళ్ళకి అర్థం కాదు. ఏదో చెప్పేశారు, సంబంధం లేకుండా మాట్లాడారు అనుకుంటారు ఈ రోజులు. బట్ అంటే మనం ఎంత ఉన్నతంగా మన భాష ఉండేదో ఒకసారి ఆలోచించండి. ఇలాంటివన్నీ అలవోకగా అలాగా మాట్లాడేసుకునేట్టుగా ఉన్నారు అంటే, అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు అంటే, ఇవన్నీ వ్యావహారికంగా వచ్చినవే కదా. ఇవన్నీ వ్యావహారికాలే అన్ని మొత్తం. అంత ఉన్నతమైన సంస్కృతి నుంచి వచ్చాం మనము. ఈ రోజునేమో మనకు అవి చదువుకోవడానికి, అర్థం చేసుకోవడానికి కూడా జుట్టు పీక్కుంటున్నాం ప్రస్తుతం. సో అది సెట్ అయ్యారా అండి విమల గారు? ప్రెసెంట్ అంటే ఈ స్టోరీలో మేము విన్నది ఏంటంటే, ముది మనవడు ముది మనవరాలతో కలిసి నేను బంగారు పళ్ళెంలో పాలు నెయ్యి వేసుకొని తినాలని కోరిందని మాకు తెలిసినప్పుడు పాతకాలం. ఇక్కడ మహోదయ అవన్నీ అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనుషులు మాట్లాడుకోవాలి. మనం టెక్నాలజీతో కదా మాట్లాడుతున్నాం. అదే కదా, ఏం అర్థం? అదే కదా, అదే కదా, కరెక్ట్. టెక్నాలజీ సప్లిమెంటరీ. అదే కదా, మనుషులు అక్కర్లేదు, వాళ్ళు బిజీగా ఉంటారు. మనుషులు కలవడానికి అందరూ బిజీగా ఉంటారు. బట్ ఫోన్లు చూడటానికి ఎవరికి ఆ బిజీ అనేది ఉండదు. ఫోన్లు ఉంటేనే దానివల్లే బిజీగా ఉన్నా ఉంటారు. ఏమన్నా అంటే వాళ్ళెవరో చేసిన రీల్స్ చూసి సంతోషిస్తూ నవ్వుకుంటాను తప్ప, మన కజిన్స్ మన చుట్టాలో వస్తే మాత్రం వీళ్ళు ఎప్పుడు పోతారా ఇంట్లోంచి అన్నట్టు చూస్తూ ఉంటాం. మనం ఇలా అలా తయారైపోయాం, ఏం చేస్తాం. సరే వదిలేసేయండి, చర్తసని చెప్పుకుందాం. రైట్. చర్త్వ సంధి ఖచ్చితంగా జస్త్వానికి ఆపోజిట్ సంధి. అంటే కచట తపలు గజడ దబలైతే జస్త్వం, గజడ దబలు కచట తపలైతే చర్త్వం. ఈ చర్త్వం అనే దాన్ని బాగా పేరు బాగా ఫెమిలియర్ అవ్వండి. చర్త్వం అంటే CHARTVA అలా పలకాలి దాన్ని. ఎందుకంటే ఇంకో సంధి వస్తుంది, ఛత్వ అనేది ఇంకో సంధి, లాస్ట్ హల్ సంధి అది వస్తుంది మీకు. సో అది వేరు ఇది వేరు, కన్ఫ్యూజ్ అవ్వకూడదు, పలకడంలో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. చర్త్వం, చర్త్వం, ఓకే. చర్త్వం.
సో కచట తపలు గజడ దబలు అయితే జస్తం అని చెప్పాను. ఇప్పుడు గజడ దబలు కచట తపలు అయితే చర్త్వము వస్తుంది. అంటే ఈ పాటికి అర్థమై ఉండాలి కదా. చివరికి వచ్చేవేమిటి కాచాట తాప కనబడుతూ ఉంటాయి దీంట్లో. దాని కండిషన్ ఏంటి? గజడ దబలు ఎప్పుడు వస్తున్నాయి మనకి? మృదు వ్యంజనాలు వస్తుంటే, ఎక్కడ ఉత్తర పదంలో మృదు వ్యంజనాలు వస్తున్నాయి. మృదు వ్యంజనాలు గుర్తున్నాయి కదా. వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు ప్లస్ యారాలవహ మొత్తం 3 5 15 ప్లస్ 5 20 అక్షరాలు మృదు వ్యంజనాలు. సో ఎప్పుడైతే ఉత్తర పదంలో గనక మృదు వ్యంజనంతో ఉత్తర పదం స్టార్ట్ అవుతూ ఉంటే ఇక్కడ వర్గీయ వ్యంజనాలు అనునాసికలు కాకుండా వర్గీయ వ్యంజనాలు అంటే మొదటి 1 2 3 4 అక్షరాలు కనుక ఉంటే పూర్వపదం ఎండింగ్ లో, అట్లాగే అటు పక్కన మృదు వ్యంజనం కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు మనకి ఈ కచట తప ఈ స్టార్ట్ వాటి ప్లేసుల్లో గజడ దబలు వస్తాయి, వర్గ తృతీయ అక్షరాలు వస్తాయి అనేది. కరెక్ట్ గా దానికి ఆపోజిట్ ఏంటి? వర్గీయ వ్యంజనాలు అంటే అనునాసికలు కాని వర్గీయ వ్యంజనాలు 1 2 3 4 అక్షరాలకి కర్కశ వ్యంజనాలు వస్తాయి. ఆ ప్లేసుల్లో కర్కశ వ్యంజనాలు వస్తాయి. ఒకసారి చూసేయండి సరిపోతుంది. నేను ఇలా నోటితో కర్కశం మృదు అని చెప్పే కంటే ఇది బెటర్. చర్త్వ సంధి రాయటం కూడా ఇగో ఇలా రాయాలి. వర్గీయ వ్యంజనాన్ని మైనస్ అనునాసికాహ అంటే అనునాసికలు కాని వర్గీయ వ్యంజనాలకి కర్కశ వ్యంజనాలు కానీ, అంటే కర్కశ వ్యంజనాలు అంటే మొదటి 2 అక్షరాలు వర్గంలో కఖ గఘ చ ఠ తప్ తథ పఫ ఈ 10 అక్షరాలు ఇవి కానీ, ష ష స ఈ 3 అక్షరాలు కానీ, అంటే మొత్తం ఎన్ని వస్తాయి? 10 + 3 13 అక్షరాలు. వీటిల్లో ఏదో ఒకటి కనిపించినప్పుడు, ఏదో ఒకటి యాడ్ అయినప్పుడు ఈ వర్గీయ వ్యంజనాల స్థానంలో కచట తప్పలు వస్తాయి. పూర్వపదంలో ఉన్నటువంటి వర్గీయ వ్యంజనాల స్థానంలో కచట తప్పలు వస్తాయి. ఎగ్జాంపుల్ చూస్తే అనుష్టుబ్ ప్లస్ ఛందహ అని ఉందనుకోండి. బకారము అంటే వర్గీయ వ్యంజనము, దానికి ఛకారము అంటే కర్కశ వ్యంజనం తోడైంది. సో అప్పుడు ఏమవుతుంది? ఈ బకారం ప్లేస్ లో ఈ పకారం వస్తుంది. ఎందుకు? ఈ వర్గంలో ఉన్నటువంటి కాచాట తాపాల్లో ఇది పవర్గానికి చెందింది కాబట్టి పకారం వస్తుంది. అనుష్టుప్ ఛంద. ఓకే. అలాగే అస్మద్ పత్రం, ఇది అస్మత్ రాస్తాం కదండి అంటే ఆల్రెడీ ఇక్కడ జస్త్వం అయిపోయింది. ఇక్కడ జస్త్వం అయిపోయే అస్మద్ వచ్చేసింది. సో అస్మద్ పత్రం దీంట్లో పా ఉంది ఉత్తర పదంలో, అండ్ పూర్వపదంలో దకారం ఉంది అంటే వర్గీయ వ్యంజనం ఉంది. సో వర్గీయ వ్యంజనానికి కర్కశ వ్యంజనం యాడ్ అయింది కాబట్టి ఈ వర్గీయ వ్యంజనం స్థానంలో కర్కశ అంటే ఆ వర్గము ఏ వర్గానికి చెందిందో దాని స్థానంలో ఆ వర్గానికి చెందినటువంటి ప్రథమాక్షరము వస్తుంది. ప్రథమాక్షరము వస్తుంది. అస్మత్ పత్రం. ఏతాదృగ్ కీర్తి. ఏతాదృగ్ అనే మాట మీరు వినలేదు. ఏతాదృశ, ఏతాదృశి ఇట్లాంటి మాటలు విన్నారు. బట్ ఏతాదృగ్ అనేది ఈ పదము సమస్త పదం కాబట్టి ఏతాదృగ్ ప్రాతిపదికంలోనే ఉంటుంది. సో ఏతాదృక్ దృగ్ 2 ఉన్నాయి. ఇక్కడ గకారం తీసుకుంటాము. గకారం తీసుకున్నప్పుడు ఇది వర్గీయ వ్యంజనము, దానికి కర్కశ వ్యంజనం యాడ్ అయింది. యాడ్ అయినప్పుడు ఈ వర్గీయ వ్యంజనం స్థానంలో ఆ వర్గం తాలూకు ప్రథమాక్షరము కకారము వచ్చి ఏతాదృక్ కీర్తి అని వచ్చింది. రైట్. అలాగే సద్ కీర్తి. మేడం సత్ రాయకూడదా? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? మీకు ఉత్తర పదం కనుక మృదు వ్యంజనాలతో స్టార్ట్ అవుతుంటే పూర్వపదం ఎండింగ్ కూడా మృదు వ్యంజనంతో ఉంటూ ఉంటే మనకి ప్రొనౌన్సియేషన్ ఉచ్చారణ తేలికవుతుంది. అలాగే ఉత్తర పదం గనక పరుషాలతోటి అంటే కర్కశ వ్యంజనాలతోటి స్టార్ట్ అవుతుంటే పూర్వపదంలో కూడా కర్కశ వ్యంజనమే ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కర్కశ వ్యంజనం కాకపోతే ఫస్ట్ అక్షరం కకారం లాంటిదే ఉందనుకోండి, పలకడం ఈజీ అవుతుంది. ఇవన్నీ సంధిలన్నీ ఎలా వచ్చాయి? భాషని బట్టి వచ్చాయి, మాటలను బట్టి వచ్చాయి. కాబట్టి సద్ కీర్తి సత్ కీర్తి అవుతుంది, సత్కీర్తి అయింది. అలాగే షట్ ఖాద్యాని, షడ్ ఖాద్యాని షట్ ఖాద్యాని, కా కూడా కర్కశ వ్యంజనం కదా. సో దాని ప్లేస్ లో డకారం ప్లేస్ లో ఆ వర్గ ప్రథమాక్షరమైనటువంటి టకారం వస్తుంది. ఇది ఇలాగూ రాయొచ్చు, ఇలాగూ రాయొచ్చండి.
షట్ఖాద్యాని ఇలా రాసినా తప్పులేదు, టకారం కింద ఖ ఇలా రాసినా కూడా తప్పులేదు. చేత్తో రాసేటప్పుడు ఈ 2 రకాలుగా ఎలా రాసినా కరెక్టే. అలాగే విపద్ కాలః, విపత్ కాలః, పరిషద్ కార్యం, పరిషత్ కార్యం, ఆరభస్యతే, ఆరప్స్యతే. మామూలుగా మనకి ఆరభతే, ఆరభ్యతే అనే పదాలు ఉన్నాయి, క్రియాపదాలు. ఆ భకారం ఉంటుంది వాటిల్లో. కానీ భవిష్యత్ కాల రూపంకి వచ్చేసరికి లభతే కూడా లప్స్యతే వస్తుంది కదా, లభతే కూడా లప్స్యతే వస్తుంది భవిష్యత్ కాల రూపం. సో ఆ యాడ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే దాన్ని ప్రొనౌన్స్ చేయడానికి వీలుగా మీకు శేషాసా కూడా అన్నారు కదా ఇక్కడ. సో ఇక్కడ స్యా వచ్చింది కాబట్టి దాన్ని ప్రొనౌన్స్ చేయడానికి వీలుగా ఈ భకారం ప్లేస్ లో ఆ వర్గ ప్రథమాక్షరం పకారం వచ్చి ఆరప్స్యతే అవుతుంది. ఓకే, సో బేసిక్ గా జస్త్వ సంధికి ఉల్టా అన్నమాట కరెక్ట్ గా చర్త్వ సంధి. మనం అక్కడంతా ఏం చేసాం, ఈ ఉత్తర పదాలన్నీ మృదు వ్యంజనాలతో కనిపించాయి మనకి. దాంతో ఏం చేసాము, ముందర ఉన్నటువంటి ఈ సత్తుని కాస్త సద్దు కింద మార్చుకున్నాం అప్పుడు కావాలని. ఇప్పుడు సద్దుగా ఉన్నదాన్ని సత్తు కింద మార్చుకుంటున్నాం. ఎందుకు, ఇక్కడ ఉన్నవన్నీ కూడా కర్కశ వ్యంజనాలు ఉంటున్నాయి కాబట్టి. అలా ఉంటేనే సద్కీర్తి అని పలకలేరు, సత్కీర్తి అని పలకడం కరెక్ట్ గా ఉంటుంది. షడ్ఖాద్యాని అనడం కష్టం, షట్ఖాద్యాని అనడమే తేలిక. సో మరి ఆ షట్ఖాద్యాని ఎలా డిరైవ్ చేస్తాము అంటే చర్త్వ సంధి తీసుకొచ్చి చేస్తాం. అర్థమైందా అండి? ఎస్, అవగతం. అర్థమైంది కదా? ఓకే, వాక్యాలు చూడండి ఒకసారి. మీకు జనరల్ గా వాక్యాల్లో వాళ్ళు ఇచ్చిన వాటన్నిటినీ కూడా నేను ఎలా మారింది అని ఆ స్లైడ్స్ లో నేను పెట్టడం జరిగింది. బట్ వాళ్ళు ఇచ్చారు, అది వేరే విషయం. రామాయణం అనుష్టుప్ ఛందసా రచితం అస్తి. రామాయణము ఛందస్సుల్లో రకాలు ఉంటాయి. సో దాంట్లో అనుష్టుప్ ఛందస్సు అనేది జనరల్ గా మన స్తోత్రాలు మోస్ట్లీ ఉండేది అనుష్టుప్ ఛంద. మీరు లలిత గాని విష్ణు గాని చదువుతున్నప్పుడు రామరక్షాస్తోత్రం అనేది అనుష్టుప్ ఛందం ముందర స్టార్టింగ్ లో ఉంటుంది కదా, అనుష్టుప్ ఛంద అని వస్తుంది. సో అదొక ఛందస్సు. దాని సంగతి అది మాత్రం మనం కోవిదలో చదువుకుంటాం అదేమిటి అనేది. సో దానితో రచించబడినది అనుష్టుబ్ ప్లస్ ఛంద, అనుష్టుప్ ఛంద. అస్మత్ పత్రం భవతా ప్రాప్తం నను. అస్మత్ పత్రం అంటే అస్మాకం పత్రం, అస్మత్ పత్రం సమస్త పదం అవుతుంది. సో మా యొక్క లేఖ నీ చేత పొందబడినది కదా అంటే నీకు చేరింది కదా అని అర్థం అనమాట. భవతా ప్రాప్తం నను అస్మద్ పత్రం, అస్మత్ పత్రం. ఏతాదృగ్ కర్మ కిమర్థం కృతం, ఏతాదృగ్ కర్మ కిమర్థం కృతం. అది ఏతాదృగ్ ప్లస్ కర్మ, ఏతాదృగ్ కర్మ. ఇటువంటి పని ఎందుకని చేయబడినది, ఎందుకు చేసావు ఈ పని అంటామే అదనమాట. సత్కీర్తి సంపాదనీయ సర్వై, అందరి చేత సత్కీర్తి సంపాదింపబడవలైను. సద్ ప్లస్ కీర్తి సత్కీర్తి. మాత్ర షట్ ఖాద్యాని కృతాని అద్య. షడ్ ప్లస్ ఖాద్యాని షట్ఖాద్యాని అంటే 6 రకాల ఖాద్యములు తినుబండారాలు చేసింది అమ్మ. అమ్మ చేత 6 తినుబండారములు చేయబడినవి ఇవాళ. విపత్కాలం కోపిన ఇచ్చతి. విపత్ ప్లస్ కాలం అంటే ఆపదలుగా ఉండాలి, ఆ కష్టకాలాన్ని ఎవరు కోపిన ఇచ్చతి ఎవరు కోరుకోరు. పరిషత్ కార్యం మయా కృతం. పరిషద్ కార్యం, పరిషత్ కార్యం అంటే ఏదో అసోసియేషన్ ఏదో ఉంటుంది కదా, ఒక సమితి ఏదో ఉంటుంది కదా, వాటికి సంబంధించినటువంటి పని నా చేత చేయబడినది అది చెప్పడం అన్నమాట. రైట్, అర్థమైంది కదా? ఇది చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు అర్థమైనట్టే ఉంటుంది. అండ్ నేను చెప్తున్నాను కదా, రాయటం సందులు విడదీయడము, విడదీసిస్తే కలిపి రాయడము, కలిపిస్తే విడదీసి రాయడం కూడా తేలికే. చెప్పటము, ఆ టర్మినాలజీలో చెప్పటము వినడము అంటే దాన్ని అలా గుర్తు పెట్టుకోవడమే కష్టం. అదొక్కటే కష్టం సంధిలో. సంధి చేయటం మనకి సంధి సూత్రం తెలియకపోయినా, సంధి ఏ సంధో తెలియకపోయినా కలపడం విడదీయడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే పదాలు మనకు అలాగా అలవాటు అయిపోతాయి నోటికి. కానీ అది ఆ టర్మినాలజీలో ఆ భాషలో చెప్పటం అనేది కొద్దిగా కష్టం వినడమును. క్లియరా? దేనికి దానికి ఇచ్చినప్పుడు ఈజీగానే ఉంది మేడం, అన్ని కలిపిస్తే మాత్రం బుర్ర పోతుంది అసలు. ఇప్పుడే కదా ఇంకా నేర్చుకుంటున్నారు, ఇప్పుడే నేర్చుకుంటున్నారు. నెమ్మదిగా ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే విడగొట్టేస్తాం, కలిపేస్తాం. సో ఆటోమేటిక్ గా అలవాటు పడతారు, ఇంకా టైం ఉంది కదా.
10 సంధులు అయ్యేసరికి మళ్ళీ 10 సంధులు అయ్యాక ఒకసారి నేను అన్ని 10 సంధులు మళ్ళీ చెప్తాను. సో మీకు మళ్ళీ అప్పుడు అలవాటు అవుతుంది. ఓకే, సంగ్రాహ్య విషయాలు ఎక్సర్సైజ్ మేడం సందులు ఒక్కటే వీడియో తీసి పెట్టడం అవునా మేడం? సందులు ఒక్కటే వీడియో అలా నేను మీరు తీయలేనండి, రికార్డ్ అంత మళ్ళీ చెప్పి తీసేది. ఎందుకంటే వ్యంజన సంధులు అన్ని మళ్ళీ చెప్తా కదా ఒక క్లాస్ లో, ఆ వీడియో ఉంటుంది కదా, దాన్ని ఒక్కదాన్ని అలా తీయడం కష్టం అండి. ఇదేంటంటే ఇప్పుడు మేమేమి యూట్యూబర్స్ అంటే ఆ టైప్ లో పెట్టుకుని సెటప్ పెట్టుకుని అలాంటివి కాదు కదా, జస్ట్ జూమ్ లో చెప్పేవే కదా, చాలా కష్టం అది, చాలా కష్టం. బట్ వ్యంజన సంధులు ఎప్పుడైతే మళ్ళీ 10 సంధులు అయిపోయాక విసర్గకి వెళ్లే ముందర మళ్ళీ ఒకసారి వ్యంజన సంధులు 10 ఇప్పుడు మీకే కాదు ప్రతి బ్యాచ్ కి చెప్పుకుంటూనే వచ్చాను అన్ని అలాగా. అవన్నీ ఒక వీడియోలో ఉంటాయి కాబట్టి ఆ వీడియో మీకు తెలుస్తుంది, సరిపోతుంది. సంగ్రాహ్య విషయాలు చూడండి. మనకి ఈ నవగ్రహ స్తోత్రం ఉంది కదా, ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ చదువుతాం కదా, దాందే ఇంకొక డిఫరెంట్ వర్షన్. ప్లస్ నవగ్రహాలే కాదు మిగతా వాళ్ళు కూడా వస్తారు. బ్రహ్మ మురారి త్రిపురాంతకశ్చ భానుశ్శి భూమిసుతో బుధశ్చ గురుశ్చ శుక్ర శరీరాహ రాహుకేతవ కుర్వంతు సర్వే మమ సుప్రభాతం. ఇది సుప్రభాతం అంటే డే కరెక్ట్ గా గడవాలి, పొద్దున్న లేచిన తర్వాత ఇవన్నీ కూడా చక్కగా మంచిగా జరగాలి అని ప్రార్థించే శ్లోకం. బ్రహ్మ మురారి త్రిపురాంతక చ భాను శశీ భూమిసుత బుధ చ గురుః చ శుక్రః శని రాహు కేతవః, ఒకటే మాట అది. కుర్వంతు సర్వే మమ సుప్రభాతం. బ్రహ్మ అంటే తెలుసు, మురారిహి అంటే మురుడు అనే రాక్షసుని చంపినవాడు విష్ణుమూర్తి, సో మురారిహి అంటే విష్ణుమూర్తి. త్రిపురాంతక త్రిపురాసుర సంహారం చేసిన వాడు శివుడు కాబట్టి శివ అని అర్థం, అంటే త్రిమూర్తులు అయ్యారు. ఇంకా అక్కడి నుంచి భాను సూర్య, శశి చంద్ర, భూమిసుత అంగారక, ఆయన్నే కుజ అని కూడా అంటాం కదా, కుజుడు. బుధగ్రహము, గురు బృహస్పతి, శుక్రగ్రహము, అలాగే శని, అలాగే రాహుకేతు. మొత్తం నవగ్రహాలు వచ్చాయి కదా అక్కడికి. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహు, కేతు అన్ని వచ్చేసాయి కదా. సో వీళ్ళందరూ ఇప్పుడు వీళ్ళే కాకుండా మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళందరూ కూడా నాకు మంచిగా సుప్రభాతాన్ని చేయాలంటే మంచి రోజు చక్కగా గడవాలి అని చెప్పి చెప్పుకునే శ్లోకం. రెండవది మేడం ఇది శని రాహు కేతవ అన్నప్పుడు దాన్ని విడదీయచ్చండి? విడదీయకుడు మొత్తం సమస్త పదంగానే ఉంచాలి అంతే. చెప్పేటప్పుడు అర్థం రాసుకునేటప్పుడు మాత్రం విడదీసి చెప్పాలి. అర్థం రాసుకునేటప్పుడు విడదీసి. నాకు కూడా ఒక చిన్న బేసిక్ డౌట్ మ్యామ్. బ్రహ్మ అనే వర్డ్ రాసిన ఆ వర్డ్ వచ్చిన ప్రతిసారి చిన్న కన్ఫ్యూషన్. ఒకసారేమో దీర్ఘం పెట్టి రాస్తారు, ఒకసారేమో ఆ పక్కన దీర్ఘం లేకుండా రాస్తారు. ఎందుకు అలా రాస్తారు? ఈ వర్డ్ వచ్చిన ప్రతిసారి కొంచెం కన్ఫ్యూషన్. బ్రహ్మ అనేది బ్రహ్మన్ శబ్దము, ఆత్మన్ శబ్దం లాగా నకారాంత పుంలింగ శబ్దము, ప్రాతిపదిక బ్రహ్మన్ అవుతుంది. ఓకే, సో దానికి ప్రథమా విభక్తి ఏకవచనం ఏమవుతుంది? ఆత్మ ఆత్మానో ఆత్మానః, బ్రహ్మ బ్రహ్మాణో బ్రహ్మాణః వస్తుంది. రైట్. సో ఎప్పుడైతే బ్రహ్మ చెప్పాడు అనాలన్నప్పుడు బ్రహ్మ అవదత్ దీర్ఘమే ఉండాలి. ఓకే, మరి దీర్ఘం లేకుండా ఎప్పుడు వస్తుంది? సమస్త పదాల్లో వస్తుంది. ఓకే. బ్రహ్మ మురారి సురార్చిత లింగం ఉందనుకోండి, ఉంది కదా, బ్రహ్మ మురారి సురార్చిత లింగం అనేది ఒక్కటే మాట మొత్తం. దాన్ని విడదీసుకునేడు ఆ సమాసాల్లో చెప్పినప్పుడు చెప్తాం అన్నమాట, అది ఎందుకు అలా వస్తుంది అనేది. అక్కడనే కాదు, మనం ఇప్పుడు బేసిక్ గురు ప్రార్థన చేసేటప్పుడు కూడా ఏంటి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నప్పుడు ఒక చోటేమో దీర్ఘం వస్తుంది, ఒక చోటేమో హ్రస్వంగా రాస్తున్నాం. ఇప్పుడు బట్ రాసిన పదం సమస్తంగా కలిపి రాయడం లేదు, ఇండివిజువల్ గానే రాస్తున్నాం రాసినప్పుడు మాత్రం. అది మన తెలుగు వల్ల వచ్చిన ప్రాబ్లం అండి అది. ఓకే, అది తెలుగు వల్ల వచ్చిన ప్రాబ్లం. అది గురు బ్రహ్మ అన్నప్పుడు మీరు గురుహు బ్రహ్మ అక్కడ దీర్ఘం ఇస్తున్నారు, పరం బ్రహ్మ కూడా వస్తుంది. అది మనం తెలుగులో మనం రాసేటప్పుడు వచ్చిన సమస్య అది. ఓకే,
సో ఎప్పుడైతే ఇవన్నీ ఏంటంటే ప్రాతిపదికల రూపంలో ఇప్పుడు శని రాహు కేతవ కూడా అట్లా వచ్చిన మాట అన్నమాట. మామూలుగా అయితే శని రాహు కేతు 3 పదాలు కలిపినప్పుడు శని రాహు కేతవ ఎందుకు అయింది, ఎలా అయింది అనేది మనకి సమాసాల్లో గాని తెలియదు కోవిదాలు. ఓకే. తర్వాత శ్లోకం కూడా మనం సంకల్పం చెప్పుకుంటున్నప్పుడు మనం అన్ని చేస్తాం కదా, ఏమంటారు కలశ 1 minute అండి. పరసవర్ణ సంధి చెప్పేశారండి మోదే? చెప్పేశారు కదా. అది అయిపోయిందండి. దేవుడిది పరసవర సంధి గురించి మళ్ళీ ఇప్పుడు వచ్చిన డౌట్ ఇప్పటి వరకు చెప్పుకున్నదే అది కదా మనం ఇవాళ. అందుకే గ్యాప్ ఇచ్చారు మధ్యలో. ఓకే మేడం, ఇప్పుడు విమల గారు అడిగిన డౌట్ మనకి ప్రవేశ పుస్తకంలో మనకి గురు దేవతాస్థితిలో ఉంది కదండి, అక్కడ గురు బ్రహ్మ అన్న చోట దీర్ఘం ఇచ్చారు. నాకు అక్కడ నుంచే డౌట్ భగిని. విమల గారు ఒక నిమిషం, గురు సాక్షాత్ పరం బ్రహ్మ అక్కడ దీర్ఘం ఇవ్వలేదు మేడం. మీరు చెప్పారు కదా పరం బ్రహ్మ అన్నప్పుడు కూడా దీర్ఘం ఇస్తారన్నారు కదా ఇందాక. చూసాను బుక్ పంపిందని. నా దగ్గర కూడా ఉంది, నేను చూస్తున్నా మీరు అనేసరికి. నిన్నగా ప్రవేశ క్లాస్ మొదలెట్టాను. మామూలుగా అయితే నాకు ఇది నాకు తెలీదు, ఎందుకు అలా వచ్చిందనేది తెలియదు. నేను కనుక్కుని చెప్తా దాని గురించి. ఓకేనా? దానికి నాకు పరంబ్రహ్మ కూడా కలిపి ఉండాలేమో, లేకపోతే కాదు ఉండండి. కాదు, బ్రహ్మ ఉన్నప్పుడు అట్లాగే మనకి అన్ని రకాలుగా శబ్ద బ్రహ్మ పదార్థము అంటామా? బ్రహ్మ వేరు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులో త్రిమూర్తుల్లో గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర అన్న చోట ఏమవుతోంది మీకు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురిని త్రిమూర్తుల్ని విడివిడిగా చెప్తున్నాం, రైట్? పరం అనే మాట వాడాం అక్కడ, చూసారు కదా మీరు. ఇది నాకు అర్థమైంది. నాకు ఇది ఏదో ఇప్పుడు ఎవరితో డిస్కషన్ కూడా వచ్చింది, మీరు ఇప్పుడు ఆ రీతే గుర్తొచ్చింది నాకు. పరం బ్రహ్మ అంటే పరమోన్నతమైనటువంటి బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో అది. అప్పుడు అదేమవుతుంది? నపుంసకలింగ శబ్దం అవుతుంది అది. సో ఆ టైంలో చర్మ కర్మ ఉన్నాయి కదా, ఆ టైప్ లో పరం బ్రహ్మ వచ్చింది అక్కడ. దాని అర్థం అక్కడ మారుతుంది మేడం కదండి. ఏంటది? పరం బ్రహ్మ అనే దగ్గర బ్రహ్మ కాదు ఉన్నతమైన చతుర్ముఖుడు అని కాదు అక్కడ అర్థం, ఇంకా అల్టిమేట్ థింగ్ అన్నమాట అర్థం. అది భగవంతుడని కాదు, అల్టిమేట్ థింగ్ ఏదైతే సుప్రీం పవర్ అని అర్థం అది దానికి. సో అలాంటి దాంట్లో ఏమవుతుంది మీకు? పరం బ్రహ్మ విశేష భావమే కదా. ఉత్తమం కర్మ అంటాం కదా, ఉత్తమం కర్మ అంటామా? అంటే ఏంటి? మంచి పని. ఆ ముందు పదాన్ని అర్థం తీసుకుంటే సరిపోతుంది మేడం. గురువు సాక్షాత్ పరం బ్రహ్మ. అదే అంటున్నా, గురువే అన్నిటికీ మించినటువంటి సుప్రీం పవర్, అన్నిటికీ మించినటువంటి శక్తి. సో అప్పుడు ఇప్పుడు బ్రహ్మన్ అనేది నకారాంత పుల్లింగ శబ్దం. అక్కడ బ్రహ్మ పదార్థం తీసుకుంటే నపుంసకలింగం ఏ కారంతో వస్తుంది? అలంత రూపంలో వస్తుందా, లేకపోతే ఏ కారంతో? గుంటూరు కారంతో వస్తుంది. అంటే బ్రహ్మ అని తీసుకోవాలా అకారాంతమనా, లేకపోతే అక్కడ కూడా నకారాంతం? నకారాంత నపుంసకలింగ శబ్దం అవుతుందండి. కర్మ కర్మన్ చర్మన్ అట్లా. కర్మన్ వస్తు ఓకే, రెండు నకారాంతాలే. కానీ బ్రహ్మ పదార్థం వచ్చినప్పుడేమో నపుంసకలింగము, చతుర్ముఖ బ్రహ్మ వచ్చినప్పుడేమో పుల్లింగ శబ్దం. అది రైట్. సో నెక్స్ట్ శ్లోకం కూడా మనం కలశారాధన చేసేటప్పుడు వచ్చేది. యాక్చువల్ గా మనం అప్పుడే చదువుతాము, కానీ అది యాక్చువల్ గా ఏం చేయాలట? మనం మామూలుగా స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళను ఉద్దేశించి మనం అనుకోవాలట. ప్రతిరోజు అన్ని నదులకి వెళ్ళి మనం స్నానాలు చేయలేం కాబట్టి, పైగా హైదరాబాదులో అసలు కుదరదు కాబట్టి, గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. అన్ని సంబోధనలే. గంగే యమునే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి అన్ని కూడా సంబోధన విభక్తులే. ఓకే, అన్ని కూడా ప్రతిదాన్ని పిలుస్తున్నారు. అన్ని నదుల్ని పిలిచి అస్మిన్ జలే సన్నిధిం కురు, జలేస్మిన్ పూర్వరూప సంధి, జలే అస్మిన్ సన్నిధిం కురు
అంటే ప్రతిదాన్ని ఆహ్వానించి ఈ నీటిలో వచ్చి ఉండమ్మా అని చెప్పడం అన్నమాట. వస్తే ఆ నీరు పవిత్రం అవుతుంది కాబట్టి ఆ నీటిని తీసుకురాలేం కాబట్టి అట్లీస్ట్ మంత్రపూర్వకంగా దాన్ని చెప్పుకుని ఆ నీళ్లు స్నానం చేయాలట. మనకి స్నానం చేసినప్పుడు అంత గుర్తుంటుందా? చచ్చినా గుర్తుండదు. దేవుడికి చేయించే మాత్రం అప్పుడు మాత్రమే, చదువుకునేప్పుడు మాత్రమే గుర్తుంటుంది మనకి. రైట్? సో అది దానికి అర్థమైంది. వేరేది ఇంకేం లేదు. అయితే ఈ సంధికి సంబంధించిన ఎక్సర్సైజ్ అలాగే నెక్స్ట్ లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ కూడా రేపు చేద్దాం. రేపంటే రేపు కాదు, శుక్రవారం క్లాస్లో చేద్దామని అర్థం. రేపంటే రేపు పెడుతున్నానని కాదు క్లాస్. సరేనా? శుక్రవారం క్లాస్లో అవి కంప్లీట్ చేసుకుని 4th లెసన్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? మన డౌట్స్ ఉన్నాయా? మేడం ఇందులో ఇది నా సంధికి బుక్స్ ఏదైనా ఉన్నారు కదా, సంధికి ఏదైనా వేరే సెపరేట్ బుక్ ఉందా మేడం? సంస్కృత భారతి వాళ్ళు సంధి అనే పుస్తకం మామూలుగా శిక్షా పుస్తకాలతో పాటు మీకు ఇవ్వలేదా? పరిచయాలతో పాటు కొంతమందికి అలా కాదు. కొంతమందికి అంటే కొంతమందికి సంస్కృత భారతి వాళ్ళు మరి ఈ మధ్య మానేశారేమో. ఒక సందర్భంలో ప్రవేశ నుంచి కూడా ఒక్క పుస్తకమే, టెక్స్ట్ బుక్కే కాదు, సెట్ ఆఫ్ బుక్స్ ఇచ్చారు. సో పరిచయాలు సంధులు స్టార్ట్ అవుతాయి కాబట్టి దాంట్లో సంధి అని ఒక పుస్తకం ఇచ్చారు. మీకు కావాలనుకుంటే సంస్కృత భారతి వెబ్సైట్ లో బుక్ స్టోర్ ఉంటుంది. దాంట్లో సంధి అని ఎంత 40-50 పేజీలు సన్న పుస్తకం, 20-30 రూపాయలు ఉంటుందేమో అంతే. బుక్స్ ఇచ్చేటప్పుడు అడుగుతారు. అంటే బుక్స్ ఇచ్చేటప్పుడు కొంతమందికి అట్లా అవుతోంది, కొంతమందికి అవ్వట్లేదు అట్లాగా. సో అడిగారు మేడం ఆప్షన్ కావాలని. ఆప్షన్ కొంతమందికి అవ్వట్లేదు. కొంతమందికి అడగట్లేదు. కొంతమంది మాకు పుస్తకం ఒకటే అంటే 350 రూపాయలు 300 కట్టించుకుని పంపిస్తున్నారు. ఇలా రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి మీరు కొనుక్కోదలుచుకుంటే అప్పుడు కొనుక్కున్నా ఒకటే, ఇప్పుడు కొనుక్కున్నా ఒకటే. అది పుస్తకం సార్ చూపిస్తున్నారు చూడండి, వాణి గారు చూపిస్తున్నారు చూడండి పుస్తకం. ఏం లేదు, అది చూసినా సంస్కృతంలో ఉంటుంది కాబట్టి వెంటనే అర్థం కాదు. సంస్కృతంలోనే ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ అంతా, దాని సూత్రాలు అవన్నీ ఇస్తారు కూడాను. వెంటనే అర్థం కాదు, బట్ అప్పుడప్పుడు రిఫర్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్స్ కి, వాటికి ఇంకా ఎక్స్ట్రా కూడా ఇస్తారు దాంట్లో. అంటే నేను చెప్పే కదా, మనకు బేసిక్ ఐడియానే ఉంటుంది కానీ ఇంకా దాంట్లో ఎక్సెప్షన్స్ లేకపోతే వేరే కేసెస్ అన్ని ఇవ్వరు మనకి మన పుస్తకాల్లో. దాంట్లో అవి కూడా వస్తాయి. మేడం సంధీస్ బాగా నేర్చుకోవాలంటే గురుముఖంగా గురుముఖంగా. ఒక్క నిమిషం రమణ గారు, వాణి గారు ఏంటి చెప్తున్నారు? కట్ అయిపోయింది వాయిస్. సందు కరెక్ట్ గా నేర్చుకోవాలంటే గురుముఖంగా నేర్చుకుంటేనే బాగా వస్తాయి. మొదట బుక్కులు ఎత్తికేసుకోకండి ముందే. చెప్పండి రమణ గారు, చెప్పండి సార్. ఒక్కసారి రెమార్కా శర్మ గారు ఒక్క నిమిషం. రమణ గారు చెప్పండి సార్. లేదండి, అది పుప్పాలగూడలో అయితే కనుక వాళ్ళు అన్నీ అడుగుతున్నారు ఏ బుక్స్ కావాలా అని. ఎగ్జామ్ తర్వాత మనం ఎగ్జామ్ రాయంగానే బుక్ తీసుకునేటప్పుడు మాత్రం ఈ ఒకటే బుక్ ఇస్తున్నారు. ఓకే, అదిట విషయం. ఓకే ఓకే, ఎంఆర్కే శర్మ గారు చెప్పండి సార్. ఇది సంధి పుస్తకం. అదేనండి, అదే సంధి పుస్తకం. అదే ఆవిడ చూపించారు ఇందాక, అదే సంధి పుస్తకం. బట్ ముందరే ఏంటంటే అది చూసుకుని చదువుకుందామని ఎవరికి వాళ్ళు ట్రై చేస్తే ఏమవుతుందంటే ముందు అంత అర్థం కొంత చేసుకోగలుగుతారు, కొంత చేసుకోలేరు. ట్రై చేయొచ్చు, తప్పేం లేదు. అది వద్దు అని అయితే నేను చెప్పను, తీసుకుంటే తీసుకోండి. సరేనా? ఓకే మేడం, నేను సుందరకాండ పారాయణ చేశానండి. అందులో మనకి పరిచయాలు అయిన సందులన్నీ నేను గుర్తించగలిగాను. నేను అమ్మయ్యా, నా జన్మ ధన్యమైంది ముందు చెప్పినందుకు. పోన్లేండి బాబు, అదే కావాల్సింది. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఒక రకమైన ఆనందం కలుగుతుంది అనమాట. మనంతటా మనం దీనికి చెప్పుకోగలిగాము అనేది ఒక రకమైన సాటిస్ఫాక్షన్, మనం కష్టపడ్డందుకు. మిగతా మార్కులు 100 వచ్చినా కూడా అంత సాటిస్ఫాక్షన్ రాదు. ఏంటండి? విశేషాలు కూడా కొన్ని గుర్తించగలిగాను. అంత మరీ కాదు కానీ. వెరీ గుడ్, వెరీ గుడ్. అదే కావాల్సింది అది. ఓకే సరే, నేను కూడా చెప్పండి సార్. నేను కూడా సుందరకాండ పారాయణం చేశాను. ఆ తాత్పర్యం అర్థాన్ని దృష్టిలో పెట్టుకున్నాను కానీ అక్కడ విశేషణాలు, సంధులు, సమాసాలు వీటిని పరిగణించకుండా అంతరార్థాన్ని గుర్తు పెట్టుకొని 16 రోజుల పారాయణం నేను ఇటీవల చేశాను. వెరీ గుడ్ అండి. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఆధ్యాత్మికత, ఒకటి ఏమిటంటే మనకి భాషాపరంగా 2 రకాలుగానే ఉంటుంది. ఒకసారి అట్లా, ఒకసారి ఇట్లా అవుతుంది. రైట్, ఏకతా మంత్రం, శాంతి మంత్రం పాడేద్దామా?
వర్షం వచ్చేలా అనిపిస్తుంది మా ఇక్కడ ఇంటి దగ్గర. లేదు, ఎండ ఉంది. ఓకే, మళ్ళీ ఇంటర్నెట్ పోతుందేమో అని డౌట్ నాకు. పాడేసేయండి, ఎవరు పాడారు? కృష్ణపడి పాడేసేయండి, ఇంక వెయిట్ చేయడం అనవసరం. ఎవరు పాడతారు? రమాదేవి గారు పాడతారా? పాడేయండి, ఎవరో ఒకరు పాడేయండి. ఏకతా మంత్ర యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిష్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మశబ్దేన వినిర్దిశంతి చైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి बुद्धस्तथार्हन्निति बौद्धजैनाः तत्श्रीयकालेति च सिक्खसन्तः शास्त्रेति केचित् प्रकृतिः कुमारः स्वामीति मातेति पितेति भक्त्या यं प्रार्थयन्ते जगदीशितारम् स एक एव प्रभुरद्वितीयः। शान्तिमन्त्रः। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः। अस्तु, धन्यवादः। ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు.